హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్కే అకాడమీ. మనం ఈరోజు ఆల్రెడీ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే గైస్, మరి ఫస్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే, సెలెక్ట్ ద ఆప్షన్ ద రిప్రజెంట్స్ ద లెటర్స్ దట్ వెన్ ప్లేస్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద బ్లాంక్స్ బిలో విల్ కంప్లీట్ ద గివెన్ లెటర్ సిరీస్. ఇచ్చినటువంటి లెటర్ సిరీస్ ఎలా ఉందంటే మనకి కొన్ని గ్యాప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ గ్యాప్స్లో క్రింది ఇచ్చినటువంటి ఏ ఆప్షన్ని మనం ఫిల్ చేస్తే మనకి ఒక మీనింగ్ఫుల్ లేదా ఒక ప్యాటర్న్ సిరీస్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ సిరీస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా మీరు లెటర్స్ని కౌంట్ చేయండి. లెటర్స్ని కౌంట్ చేస్తే అంటే విత్ ద బ్లాంక్స్ కూడా మీరు లెటర్స్ని కౌంట్ చేసినట్లయితే గాయస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 లెటర్స్ అవ్వచ్చు, విత్ బ్లాంక్స్తో కలిపి 18 ఉన్నాయి. 18 సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు వీటిని మనం ఎన్ని గ్రూపులుగా డివైడ్ చేయగలం అంటే 3 డివైడ్ చేయగలమా? 3గా, లేదంటే 6గా డివైడ్ చేయగలం, లేదంటే 9గా డివైడ్ చేయగలం. మరి ఎప్పుడు కూడా పాసిబిలిటీ ఎలా ఉంటుంది అంటే, ఇటువంటి సిరీసెస్కి వచ్చేటప్పుడు పాసిబిలిటీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు కూడా మనకి 3 కానీ ఏంటి సార్ 3 కానీ ఏమండి 3 కానీ లేదా 4 కానీ 5 అనేది వెరీ లీస్ట్ పాసిబిలిటీ. ఎప్పుడు 3 4 లేదా 2 లేదంటే 2 ఉంటాయి సార్, 2 ఉంటాయి. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మొత్తం లెటర్స్ అనేవి సిరీస్లో 18 కాబట్టి మనకి 3 కానీ 6 కానీ ఛాన్స్ ఉంది. మరి లీస్ట్ పాసిబిలిటీ 6ని పక్కన పెడితే మెయిన్ పాసిబిలిటీ అంటే 3 లెటర్స్ ఏమో చూద్దాం. మరి 3 లెటర్స్ అంటే డాష్ బి డాష్. అలాగే ఇక్కడేమో నెక్స్ట్ మనం సపరేషన్ చేసినట్లయితే గైస్, ఇక్కడ సపరేషన్ చేసినట్లయితే ఏమొస్తుంది బిఏఏ. అలాగే నెక్స్ట్ ఏమొస్తుందండి మనకి ఏబిబి. నెక్స్ట్ ఏమో నెక్స్ట్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే డాష్ ఏ డాష్. అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూసుకుంటే డాష్ బిబి ఏంటి. నెక్స్ట్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి డాష్ ఏ డాష్. గాయస్, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్రెడీ మనం డిసైడ్ చేసాం 3 గ్రూప్స్ అని. 3 గ్రూప్స్ డిసైడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ కనబడుతుంది. ఏంటి బిఏఏ ఏబిబి, బిఏఏ ఏబిబి. అంటే ఒక్కొక్కటి ఎలా వస్తుందంటే బిఏఏ వచ్చింది, ఇక్కడ ఏబిబి వచ్చింది, మళ్ళీ ఏ రావాలి బిఏఏ, నెక్స్ట్ ఏ రావాలి ఏబిబి, నెక్స్ట్ ఏ రావాలి బిఏఏ. ఇది ప్యాటర్న్. ఆల్టర్నేట్గా ఒకసారి బిఏఏ వస్తే మరొకసారి ఏబిబి వస్తుంది. ఆల్రెడీ బిఏఏ వచ్చింది కాబట్టి ఇట్ హ్యాస్ టు బి ఏబిబి అవ్వాలి. ఇదేమవ్వాలంటే ఏబిబి అవ్వాలి. బి ఉంది, ఆల్రెడీ ఇక్కడ బి ఉంది. మరి నెక్స్ట్ మనకు పాసిబిలిటీ ఏముందంటే బి ఉంది, మనకి ఏ రావాలి ఏబిబి. ఏబిబి సరిపోయిందండి, ఏబిబి. ఇక్కడేమో బిఏఏ ఉంది, ఏబిబి ఉంది, ఇక్కడే రావాలి బిఏఏ. బిఏఏ అంటే ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి. ఏంటి 2 గ్రూప్స్ ఏబిబి బిఏఏ. ఈ గ్రూప్స్ ఏంటంటే ఆల్టర్నేట్గా వస్తున్నాయి. ఆ విధంగా చూసుకుంటే ఏబిబి బిఏఏ, ఏబిబి బిఏఏ, ఏబిబి బిఏఏ. మరి ఈ టైప్ ఇప్పుడు మనం ఏ లెటర్స్ని ఫిల్ చేసామండి చూడండి, ఏ బి బి ఏ ఏ బి ఏ, ఇది మనం ఫిల్ చేస్తాం. మరి ఈ లెటర్స్ ఏ ఆప్షన్లో ఉన్నాయి చూసుకుంటే ఏబిబి ఏఏ బిఏ. ఆప్షన్ ఏ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఇటువంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా మీరు గ్రూప్స్గా ఫస్ట్ కౌంట్ చేయాలి. లెటర్స్ని కౌంట్ చేసి వాటిని ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఏ విధంగా మనం గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చు, అలా చూసినట్లయితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అండర్స్టూడ్ గైస్? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు వింటూ నోట్ చేయాలి, ఓకేనా? వింటూ నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ XF11 YI15 ZL19 AO23. ఇక్కడ యాక్చువల్ ప్యాటర్న్ ఏంటంటే ఇక్కడ X అంటే 24, F అంటే 6, నెక్స్ట్ ఏమో 11. ఇలా 3 నంబర్స్
త్రీ ఆబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. XF11 బట్ అన్నిటిని కూడా మనం నంబర్గా తీసుకున్నాం. రీజనింగ్లో మనం నేర్చుకున్నాం ఏంటి, ఆల్ఫాబెటిక్స్ యొక్క వాల్యూస్. X వాల్యూ 24, F వాల్యూ ఎంతండి 6. అండర్స్టూడ్. మరి ఆ విధంగా చూసుకుంటే నెక్స్ట్ ఏం వచ్చిందండి 15, Z అంటే 26, సారీ Y అంటే 25, I అంటే 9, నెక్స్ట్ ఏమో 15. నెక్స్ట్ ఏమొచ్చిందంటే ZL 19, Z అంటే 26, L అంటే 12, నెక్స్ట్ ఏమో 19. అలాగే లాస్ట్ ఏమో AO 23, A అంటే 1, O అంటే 15, నెక్స్ట్ ఏమో 23. 1ని ఏని 1గా తీసుకోవచ్చు లేదా 27గా తీసుకోవచ్చు. ఏని ఎప్పుడు కూడా ఏం తీసుకోవచ్చు ఆల్ఫాబెటిక్స్లో ఏని జెడ్ తర్వాత మళ్ళీ ఏం రిపీట్ అవుతాయి మనకి ఆల్ఫాబెట్స్ అనేవి జెడ్ తర్వాత ఏ కాబట్టి జెడ్ అనేది 26, జెడ్ అనేది 26 కాబట్టి నెక్స్ట్ ఏ వస్తుందంటే 27గా తీసుకోవచ్చు లేదంటే ఏ యొక్క వాల్యూ 1గా తీసుకోవచ్చు. మరి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎవ్రీ టైం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే గైస్ ఇక్కడ ఒక్కసారి చూడండి 24, 25, 26, 27. అండర్స్టూడ్. 24, 25, 26, 27 నెక్స్ట్ ఏం వస్తుందండి 28 రావాలి. 28 అన్నా 28 అన్నా 2 అన్నా ఒకటే, 28 అన్నా 2 అన్నా ఒకటే. మరి అలా చూసుకున్నట్లయితే బీల్తో రావాలి మనకు ఆన్సర్. బీల్లో ఇది ఒక ఆప్షన్ ఉంది, ఇది ఒక ఆప్షన్. 1 అనేటప్పుడు ఏ అయితే 2 అనేటప్పుడు ఏమవుతుందండి బి అవుతుంది. 2 అనేటప్పుడు ఏమవుతుంది బి అవుతుంది. మరి ఆప్షన్ ఏమో BP26 ఉంది, BR27 ఉంది. మరి నెక్స్ట్ ఉన్నటువంటి నెంబర్స్ని ఎలా తీసుకుని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం సార్ 6 + 3 9, 9 + 3 12, 12 + 3 15, 15 + 3 ఈక్వల్స్ టు 18. 18 అంటే రైట్స్ ఆర్ రైట్స్ ఎప్పుడు వస్తాయి మనం 18 ఇయర్స్కి వస్తే ఆల్రెడీ మీరు రీజనింగ్లో నేర్చుకున్నారు కాబట్టి 15కి +3 యాడ్ చేస్తే 18 వస్తుంది కాబట్టి 18 వాల్యూ ఎంతండి ఆర్. మరి బిఆర్ సరిపోయిందా, బిఆర్ వచ్చిందా లేదండి. మరి మన యొక్క ఆన్సర్ బిఆర్. సారీ ఇక్కడ ఏం తీసుకున్నాం మనం 26, 27 ఆప్షన్ కరెక్ట్ చేయండి. దీన్ని బిఆర్ 28 అవుతుందండి. ఏమవుతుంది సార్ మనకి బిఆర్ 28 అవుతుంది. ఓకేనా, ఇది తీసుకోండి. నెక్స్ట్కి వెళ్దామా బాబు, అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్స్. డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇది అనాలజీ, లెటర్ అనాలజీ ఇచ్చాడు. లెటర్ అనాలజీ చూసుకున్నట్లయితే పిఈఎన్ కాస్త కేవీఎం అయిందంట. ఇంక్ ఐఎన్కే కాస్త ఆర్ఎంపీగా రాయడం జరిగింది లేదా తీసుకోవడం జరిగింది. అయితే ఆర్టీఓని ఎలా తీసుకుంటాం, ఆర్టీఓని ఎలా తీసుకుంటాం గాయస్. మరి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పి అంటే 16, ఈ అంటే 5, ఎన్ అంటే 14. ఇదే కదండి ఆల్ఫాబెట్స్ని ఈ విధంగా తీసుకుంటాం. మీ అందరికి కూడా ఆల్ఫాబెటిక్స్ యొక్క వాల్యూస్ తెలుసా. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3. ఆల్రెడీ మనం ఆల్ఫాబెట్స్ అన్ని నెంబర్లు కూడా నేర్చుకున్నాం. అలాగే ఆగస్ట్ 15 అంటే ఓఈ వాల్యూ 15 అని, రైట్స్ 18 ఇయర్స్కి వస్తాయి కాబట్టి ఆర్ అంటే 18 అని అండి, జి అంటే 7 అని, నెక్స్ట్ ఐ అంటే 9, 20, 20, టీ అంటే 20 అని, ఎక్స్ అంటే 24. ఇలాగ మనం బేసిక్లో నేర్చుకున్నాం కాబట్టి ఆ విధంగా చూసుకుంటే పిఈఎన్ పి వాల్యూ 16 అండి, ఈ వాల్యూ 5, ఎన్ వాల్యూ. పి అంటే పాపకి 16 ఏళ్ళు వచ్చాయి అంటాం కాబట్టి పి అంటే 16, పాపకి 16 ఏళ్ళు వచ్చాయి. ఆ విధంగా మనం గుర్తించుకోవాలి. కొన్ని బండ గుర్తులు మీకు చెప్పడం జరిగింది. ప్రతి రీజనింగ్ మ్యాథ్స్ ఇవన్నీ చెప్తాడు. ఓకేనా. కే తీసుకుంటే కే వాల్యూ ఎంత అంటే 11, వి వాల్యూ ఎంత 22, ఎం వాల్యూ ఏమో 13. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే వీటి యొక్క సమ్ ఎలా ఉంది సార్. 16 + 11 ఈక్వల్స్ టు 27, 14 + 13 ఈక్వల్స్ టు 27. సమ్ ఎలా ఉందంటే మనకి 27గా ఉంది. ఏంటి సమ్ అనేది 27గా ఉంది గాయస్. మీరు అలా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంక్ ఐ అంటే 9. నెక్స్ట్ పాసిబిలిటీ కూడా మీరు చూడాలి. నెక్స్ట్ పాసిబిలిటీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పాసిబిలిటీ కూడా
ఈ ప్యాటర్న్ ఉందా లేదా చూసుకుంటే మీకు ఐ అంటే 9, నెక్స్ట్ ఏమో ఎన్ అంటే 14, కే అంటే 11. మరి దానికి రిలేటెడ్ వర్డ్ ఏమిటంటే ఆర్ఎంపి. ఆర్ అంటే 18, ఎం అంటే 13, పి అంటే 16. ఎస్, ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నాం అదే అయింది. ఎంతండి 9 + 18 27, 14 + 13 27 ఏంటి 11 + 16 27. అంటే ఒక్కొక్క 2 లెటర్లు మనం రీజనింగ్ భాషలో ఆపోజిట్ లెటర్స్ అని చెప్పుకోవచ్చు, లేదా సమ్ అనేది 27 అని చెప్పుకోవచ్చు. మరి సమ్ అనేది 27 రావాలంటే ఆర్ వాల్యూ ఎంతండి 18, టీ వాల్యూ ఏమో 20, ఓ వాల్యూ ఏమో 15. 18కి 9 యాడ్ చేస్తే వస్తుంది 27, 20కి 7 యాడ్ చేస్తే మనకి 27 వస్తుంది, 15కి 12 యాడ్ చేస్తే మనకి 27 వస్తుంది. అండర్స్టూడ్? మరి ఆ విధంగా చూసుకుంటే 9 అంటే ఏంటి సార్ మనకి ఐ, 7 అంటే జీ, 12 అంటే ఎల్, ఐజిఎల్. ఐజిఎల్ ఆప్షన్ ఏ అనేది మన యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. అండర్స్టూడ్ గైస్? ఆప్షన్ ఏ అనేది మన యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా గైస్? చూడండి మరి నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ టూ గ్రూప్స్ ఇవ్వడం జరిగింది. ఏంటి 2 గ్రూప్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఫాస్ట్గా రాయాలి. ఓకేనా? అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం యూ గైస్ రైట్ డౌన్ వెరీ క్విక్. చలో, ఇక్కడ ఈఎల్జిఎన్ఐకే అనేది ఒక గ్రూప్, అలాగే జిఎన్ఐపికేఎం ఇదంతా రాయొద్దు బాబు, డైరెక్ట్ క్వశ్చన్ ఇది గ్యాప్ ఇచ్చేయండి పర్లేదు. ఓకేనా? చలో, జిఎన్ఐపికేఎం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ అంటే ఆన్సర్ మనకి ఈ అంటే 5, ఎల్ అంటే 12, అలాగే డాష్ జీ అంటే 7, ఎన్ అంటే 14, డాష్ ఐ అంటే 9, కే అంటే 11. ఇది అండర్స్టూడ్? ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ గ్రూప్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ గ్రూప్ ఎలా ఉందండి? 5 + 2 7, 5 + 2 7, 7 + 2 9, 5 + 2 7, 7 + 2 + 2 అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏమైంది సార్? +2 + 2 అయింది. అర్థమవుతుందా గాయస్? మరి ఇక్కడ 12, 14, 11 మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది? 12, 14, 11 మీరు అబ్జర్వ్ చేస్తే 12 + 2 చేస్తే 14, 12 + 2 చేస్తే 14, అలాగే 14 - 3 చేస్తే 11. +2 - 3 ఇక్కడ ప్యాటర్న్ ఏమైంది? +2 - 3, ఇక్కడ ఏమో +2 + 2 అయింది. సేమ్ ప్యాటర్న్లో రెండవ గ్రూప్ కూడా ఉందా లేదో చూద్దాం. మరి రెండవ గ్రూప్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే రెండవ గ్రూప్ని అబ్జర్వ్ చేసినట్లయితే గాయస్, ఇక్కడ రెండవ గ్రూప్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి చూడండి. రెండవ గ్రూప్ ఎలా ఉందంటే జీ అంటే 7, ఎన్ అంటే 14 అండి, డాష్ ఐ అంటే 9, పి అంటే 16, ఓకేనా, డాష్ కే అంటే 11, ఎం అంటే 13. మరి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే రెండవ గ్రూప్ చూసుకున్నట్లయితే 7 + 2 9, 9 + 2 11, +2 + 2 అయిందా? ఫస్ట్ లెటర్స్ అన్నీ కూడా లేదా ఫస్ట్ నెంబర్స్ ఎలా అవుతున్నాయి? +2 + 2గా ఉంటున్నాయి. మరి ఆ విధంగా చూసుకుంటే మరి సెకండ్ యొక్క సిరీస్ అబ్జర్వ్ చేద్దాం. మరి సెకండ్ సిరీస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏంటి 14 + 2 చేస్తే 16 అయింది, 16 - 3 చేస్తే 13. ఎస్, ఇక్కడ ప్యాటర్న్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నెంబర్స్ అన్నీ +2 + 2గా అవుతున్నాయి. సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి లెటర్స్ ఎలా ఉన్నాయి? +2 - 3, +2 - 3. ఇక్కడ ప్యాటర్న్ ఏంటండి? +2 + 2 ఒక ప్యాటర్న్, ఇంకోటేమో +2 - 3 ఒక ప్యాటర్న్. అండర్స్టూడ్ గైస్? అర్థమైందా? మరి ఆ విధంగా చూసుకుంటే కింది ఇచ్చినటువంటి ఆప్షన్స్ అనేవి ఈ ప్యాటర్న్లో ఏ ఆప్షన్స్ ఫాలో అవుతున్నాయి? మరి ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ మీరు జేకి +2 చేస్తే 12 రావాలి, ఎల్ లేదండి. ఐకి 9కి +2 చేస్తే కే 11 వచ్చింది. మరి కేకి +2 చేస్తే ఎం 13 వచ్చింది, 11కి +2 చేస్తే 13 వచ్చింది. మరి
పీకి +2 చేస్తే పీకి +2 చేస్తే ఏమండి పీకి +2 చేస్తే గైస్ మరి పీకి +2 చేస్తే ఇక్కడ పీకి +2 చేస్తే 16 సరిపోయింది. మరి ఆర్ అంటే 18, పీ అంటే 16, 16 + 2 18 బాగుంది. కానీ ఏం రావాలి మన ప్యాటర్న్ ప్రకారం -3 రావాలి. 18 - 3 చేస్తే ఎంత రావాలి 18 - 3 15 రావాలి. బట్ క్యూ ఇచ్చాడు. క్యూ అంటే 17. క్యూ అంటే ఏంటి సార్ మనకి 17. మరి -1 అవుతుంది తప్ప -3 అవ్వట్లేదు. కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేషన్ అయిపోయింది. ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. మరి ఇక్కడికి రండి. ఐ అంటే 9, కే అంటే 11, ఎం అంటే 13. చూడండి 9, 11, 13 ఇది +2 అయింది సార్. +2 అయింది. బట్ రెండవ పొజిషన్లో ఉన్నటువంటి ఆల్ఫాబెటిక్స్ మధ్య రిలేషన్ ఎలా ఉండాలి +2 - 3 అవ్వాలి. ఇదంతండి +2 - 3 అవ్వాలి. మరి +2 - 3 అవ్వాలంటే చూడండి పీ కాస్త ఆర్ అయింది. వెరీ గుడ్. ఇది 16, ఇది 18 +2 అయింది కదండి. మరి ఆర్ కాస్త 15 అయింది. ఎస్ -3 అవుతుందా లేదు సార్. ఇది మన యొక్క ప్యాటర్న్ ఏంటి. ఐ అంటే 9 కాస్త 11 కే కాస్త ఎం అయింది 13 అయింది. అంటే +2 రెండవ పొజిషన్లో ఉన్నటువంటి నెంబర్స్ ఏమో +2 - 3 అవుతుంది. ఇక్కడ రాసాను +2 +2 -3 ప్యాటర్న్. అండర్స్టూడ్ గైస్? అర్థం అవుతుందా? నీట్గా నోట్స్ తయారు చేయండి. ఓకేనా? మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు ఆన్లైన్లో ఇస్తున్నాను కాబట్టి కూల్గా మనం కొందరు వీక్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి అందుకు కాన్సెప్చువల్గా వెళ్తున్నాం. ఓకేనా? చలో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్ట్రేంజ్ అనే పదంలోని అక్షరాలను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అమర్చినట్లయితే స్ట్రేంజ్ అనే ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ఇచ్చాడు. ఈ స్ట్రేంజ్ అనే మీనింగ్ఫుల్ వర్డ్ని మన ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏంటి? ఏ ముందు వస్తుందా బి ముందు వస్తుందా? ఏబిలో ఏ ముందు వస్తుందా? అలా ఈ స్ట్రేంజ్ అనే వర్డ్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? స్ట్రేంజ్ అనే వర్డ్లో 7 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఈ 7ని కూడా ఏ లెటర్ ముందు వస్తుందో ఆ విధంగా చూసుకుంటూ రాస్తే ఏ అనేది ముందు వస్తుంది. నెక్స్ట్ ఏమో ఈ ముందు వస్తుంది. నెక్స్ట్ ఏమో జి అనేది ముందు వస్తుంది. నెక్స్ట్ ఏమో ఎన్ అనేది వస్తుందండి. నెక్స్ట్ ఏమో ఆర్ ఎస్ టి. ఈ విధంగా 7 లెటర్స్ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసాం. స్ట్రేంజ్ అనే వర్డ్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ని ఎలా అరేంజ్ చేసాం? మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. అండర్స్టూడ్? అర్థమవుతుందమ్మా? మరి ఆ విధంగా చూసుకుంటే క్వశ్చన్ ఏంటి? ఎన్ని అక్షరాల స్థానాలు మారకుండా ఉంటాయి? ఎప్పుడు కూడా మరి కొంచెం స్లోగా బేసిక్గా వెళ్దాం. ఇది ఆన్లైన్ ఎక్స్ప్లెనేషనే కాబట్టి అందరూ కూడా నేర్చుకోవాలి కాబట్టి మనం కొంచెం కూల్గా నేర్చుకుందాం. గాబరా ఏం లేదు. ఓకేనా గైస్? మరి దీన్ని అబ్జర్వ్ చేస్తే పొజిషన్స్ ఇక్కడ రాస్తే ఏం గైస్ మీరు పొజిషన్స్ రాసినట్లయితే చూడండి ఇది 1 2 3 4 5 6 7. మరి ఇక్కడ పొజిషన్ మార్చాక 1 2 3 4 5 6 7. మరి ఒకటో పొజిషన్లో సేమ్ లెటర్స్ ఉన్నాయా? లేవు. రెండో పొజిషన్లో సేమ్ లెటర్లు ఉన్నాయా? లేదు. థర్డ్ పొజిషన్లో సేమ్ లెటర్స్ ఉన్నాయా? లేదు. ఫోర్త్ పొజిషన్లో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. ఫిఫ్త్ పొజిషన్లో ఎన్ ఉంది, ఆర్ ఉంది. సిక్స్త్ పొజిషన్లో జీ ఉంది, ఎస్ ఉంది. సెవెంత్ పొజిషన్లో ఈ ఉంది, టీ ఉంది. ఏ పొజిషన్లో కూడా సేమ్ లెటర్స్ లేవు అంటే అన్నీ కూడా చేంజ్ అయిపోయి వాటి యొక్క స్థానాలు అనేవి చేంజ్ అయ్యి మీనింగ్ఫుల్ వర్డ్ ఉండేటప్పుడు ఒక పొజిషన్ ఉన్నాయి. అలాగే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు వేరే పొజిషన్లో ఉన్నాయి తప్ప ఒకే పొజిషన్లో ఏ లెటర్ కూడా లేదు. ఒకే లెటర్ ఒకే పొజిషన్లో లేదు. అర్థమైందా? మీకు అర్థం అవ్వాలని పొజిషన్స్ రాశాను. మరి మన ఆన్సర్ ఏమవుతుందంటే నన్ అవుతుంది. మన ఆన్సర్ ఏమవుతుంది? ఏ లెటర్ కూడా సేమ్ పొజిషన్లో లేదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకటో పొజిషన్లో 2 సేమ్ లెటర్స్ ఉన్నాయంటే లేవు. అంటే వాడి క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఆల్ఫాబెటిక్లో ఆర్డర్లో రాసినప్పటికీ కూడా ఏదైనా ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఆర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాసే కూడా ఆర్ కానీ థర్డ్ పొజిషన్లో వస్తే దాన్ని మనం కౌంటింగ్ చేయాలి. ఓకేనా? చలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ గైస్ పాయింటింగ్ టు ఏ ఉమెన్, ఒక ఆమెను ఒక లేడీని చూపిస్తూ ఒక వ్యక్తి అన్నాడట. ఈ మ్యాన్ ఏమన్నాడు?
ఒక వ్యక్తి ఒక మహిళను చూపిస్తూ ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పుచున్నాడు. ఏంటి? హర్ ఫాదర్ ఈజ్, ఇదండి ఫిమేల్ని ఇక్కడ రాస్తాను. ఏంటి? ఇక్కడ రాస్తాను. ఉమెన్ అన్నాడు కదా, ఉమెన్ని ఇక్కడ రాస్తానండి. ఉమెన్ని ఇక్కడ రాస్తాను. కన్ఫ్యూజన్ ఏం లేదు. చాలామంది ఇటువంటి క్వశ్చన్లు కన్ఫ్యూజ్. ఫిమేల్ని ఎప్పుడు కూడా నేను రీజనింగ్ చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాను, సర్కిల్ చేద్దాం. ఫిమేల్ జెండర్ని ఎప్పుడు కూడా ఉమెన్ అని రాసినప్పటికీ కూడా మనం సర్కిల్లో చూపిస్తాం. అలా కాకుండా మేల్ క్యాండిడేట్స్కి బార్ యాడ్ చేస్తాం. అండర్స్టూడ్? మరి ఈ ఉమెన్ ఎవరంట, ఆమెను చూపిస్తే ఆయన అన్నాడు ఏంటంటే హర్ ఫాదర్, ఆమె యొక్క తండ్రి. ఆమె యొక్క తండ్రి అంటే ఒక జనరేషన్ పైన ఉంటాడు. ఇదండి ఫాదర్ అని రాసేస్తున్నాను సార్. ఫాదర్ అని రాస్తూ మీకు ఏం చెప్పాను, మేల్ జెండర్ అయితే పైన బార్ యూజ్ చేస్తాం. ఫాదర్ అని రాసినప్పటికీ కూడా మనం మేల్ జెండర్ అంటే మనం బార్ యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? ఓకే. ఉమెన్ ఆవిడ యొక్క ఫాదర్, ఆమె యొక్క ఫాదర్ ఎవరంట, హర్ ఫాదర్ ఈజ్, అతను ఎవరు, ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ మై సన్, నా కొడుకు యొక్క గ్రాండ్ ఫాదర్. ఇతను నా కొడుక్కి, ఇదిగో నేను మైసెల్ఫ్, ఏంటి నా కొడుకు ఇక్కడ ఉంటాడండి, కింద ఉంటాడు. ఇద్దరం కూడా మేల్ క్యాండిడేట్స్ కాబట్టి ఇదిగో బార్ పెట్టాను. అర్థమైందా? ఈ రెండు డయాగ్రామ్స్ అర్థమయ్యా గాయస్ మీకు? ఓకేనా? ఇదిగో మైసెల్ఫ్, నేను, ఇతనికి రిలేషన్ ఏంటి, ఈయన గ్రాండ్ ఫాదర్ అవుతాడు. గ్రాండ్ ఫాదర్ అవుతాడు అంటే వీళ్ళిద్దరూ ఒకే స్టేజ్లో ఉన్నట్లు. ఈయన కొడుకు, నా కొడుకు, మైసెల్ఫ్ అంటే నా కొడుకు వీళ్ళ యొక్క ఫాదర్ మధ్య రిలేషన్ ఏంటి, గ్రాండ్ రిలేషన్ ఉంది. గ్రాండ్ రిలేషన్ ఉంది. మరి గ్రాండ్ రిలేషన్ ఉంది అంటే వీళ్ళిద్దరూ ఎలా ఉంటారు, ఆ ఉమెన్ ఇతను ఒకే స్టేజ్లో ఉన్నారు. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వాలి, లేదా అన్న చెల్లెళ్ళు అవ్వాలి, అక్క తమ్ముళ్ళు అవ్వాలి. ఏ పాసిబిలిటీస్ ఉన్నాయండి? వీళ్ళిద్దరు ఏమవ్వాలి ఇప్పుడు? అయితే వైఫ్ అండ్ భార్య భర్త అవ్వాలి. లేదా ఏమవ్వాలి వాళ్ళిద్దరూ? బ్రదర్ అండ్ సిస్టర్ అవ్వాలి. ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా? కానీ ఎప్పుడు కూడా అతి ఎక్కువ ఆలోచించకండి. ఒక అమ్మాయి చూడగానే అది నాది అలాగ అనుకుంటే బాగుంటుంది. అర్థం అది పుసుక్కొని అన్నయ్య అనిస్తే. సో అది మినిమం పాసిబిలిటీ మనం మాట్లాడుకోవాలి. మరి మినిమం పాసిబిలిటీ ఏంటి? ఏముంది? బ్రదర్ అయ్యే అవకాశం ఉంది. అంతే తప్ప నీకు నువ్వేదో ఊహించేసుకొని ఒకసారి చూడగానే ఏదో అమ్మాయి చూసిందంటే లైన్ వేసింది అనుకుంటే అవుద్దేంటి? సో మినిమం పాసిబిలిటీలో వెళ్ళాలి ఇప్పుడు కూడా కాంపిటేటివ్ రీజన్. అంత తప్ప ఇక్కడ నువ్వు డిసైడ్ చేయలే వైఫ్ అండ్ హస్బెండ్ అని. ఓకేనా? సో ఏమవుతుందంటే సిస్టర్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? సిస్టర్. అర్థమైందా? బయట ప్రాక్టికల్గా ఎలా ఆలోచిస్తే ఇక్కడ కూడా అలాగే ఆలోచించాలి. ఒక్కసారి ఒక అమ్మాయి మన వైపు చూడగానే ఏదో సంథింగ్ ఈజ్ దేర్ అనుకోవడం తప్పు అయిపోద్ది. అలాగే మన స్టూడెంట్ వాడు ఇలా పరిగెట్టాడట, ఏమనియా వస్తాను అన్నదట. అప్పుడు ఏం చేస్తాం? వెనక్కి వచ్చాడు అన్నాడు. అందుకే ఏంటంటే మీరు ఎక్కువ ఊహించుకోకండి. అట్లీస్ట్ ఒక 10 సార్లు నేను చూస్తే అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి సంథింగ్ ఈజ్ దేర్ అని. లవ్ ఈజ్ గాన్ అని మళ్ళీ పాటలు పాడాలి తర్వాత. అర్థం ఇటు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మోనీ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఫేసింగ్ టువర్డ్స్ ద వెస్ట్. ఏంటి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్స్ తెలియాలి. డైరెక్షన్స్ ఏంటంటే ఇక్కడ ఈస్ట్ తూర్పుది, ఇదేంటంటే వెస్ట్ పడమర, ఇదేంటంటే నార్త్ అంటే ఉత్తర, ఇదేంటంటే సౌత్ అంటే దక్షిణ. గైస్ అర్థం ఉందా? డైరెక్షన్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఓకేనా? మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే మోనీ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఫేసింగ్ టువర్డ్స్ ద వెస్ట్. మోనీ అనే ఒక అమ్మాయి ఇటువైపు చూస్తుంది, వెస్ట్ వైపు తిరిగి ఉంది. ఓకేనా? ఫ్రమ్ ఏ పాయింట్ ఫేసింగ్ టువర్డ్స్ వెస్ట్ వైపు ఇటువైపు తిరిగి ఉంది. ఇదండి ఇక్కడ ఒక అమ్మాయి ఏంటి ఇలా తిరిగి ఉందండి, ఇలా ఇటువైపు తిరిగి ఉంది, వెస్ట్ వైపు తిరిగి ఉంది. మరి వెస్ట్ వైపు తిరిగి ఉండి ఏం చేస్తుంది? టర్న్ లెఫ్ట్ అండ్ వాక్డ్ ఫర్ ఎక్స్ మీటర్స్. ఏం చేసింది? ఇలా తిరుగున్న అమ్మాయి ఏం చేసిందంటే లెఫ్ట్కి తిరిగింది. ఎప్పుడైతే ఆమె ఇలా ఈ డైరెక్షన్లో ఉంది, లెఫ్ట్ అంటే మన బోర్డు ప్రకారం ఏంటి డౌన్, లెఫ్ట్ అంటే ఏంటి డౌన్వర్డ్స్. ఇలా లెఫ్ట్కి తిరిగి ఉందంటే ఇటు ఇలా తిరిగి ఎక్స్ కేఎం ఎంతండి? ఎక్స్ మీటర్స్ నడిచింది. ఎక్స్ మీటర్స్ నడవడం జరిగింది. ఇటు చూడండి, ఇలా ఏంటి ఎక్స్ మీటర్స్ ఏమో ఆమె నడిచిందంట. మరి ఎక్స్ మీటర్స్ నడిస్తే నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేంటండి ఎక్స్ మీటర్స్ నడిచింది.
నెక్స్ట్ ఏమో దెన్ టర్న్ రైట్, ఇలా ఉన్న అమ్మాయి అంటే రైట్కి తిరిగింది. ఇటువైపు అండి రైట్కి. కొంచెం వెరీ ప్రాక్టికల్గా ఉండాలి మీరు. రీజనింగ్లో డైరెక్షన్లో అవ్వచ్చు, బ్లడ్ రిలేషన్ వెరీ ప్రాక్టికల్గా ఉండాలి. రైట్కి తిరిగి ఏం చేసింది ఆమె? రైట్కి తిరిగి వాక్ 22 మీటర్స్, 22 మీటర్స్ వాక్ చేసింది. ఓకేనా? దెన్ టర్న్ లెఫ్ట్, అంటే అగైన్ ఆమె డౌన్వర్డ్ వచ్చిందండి, లెఫ్ట్కి తిరగడం అంటే. దెన్ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్డ్ ఫర్ 11 మీటర్స్. ఎంతండి? 11 మీటర్స్. అండ్ దెన్ టర్న్ లెఫ్ట్, ఇలా ఉన్న ఆవిడ ఏంటంటే మళ్ళీ లెఫ్ట్కి తిరిగింది. లెఫ్ట్ అంటే మళ్ళీ ఇటువైపు ఇది లెఫ్ట్కి తిరిగి ఎంత వాక్ చేసిందట? అండ్ దెన్ టర్న్ లెఫ్ట్ అగైన్ షీ వాక్డ్ ఫర్ 22 మీటర్స్ నడవటం జరిగింది. నెక్స్ట్ షీ ఈజ్ ఎగ్జాక్ట్లీ 21 మీటర్ అవే ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుందండి గాయస్? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇక్కడ డిస్టెన్స్ ఇది 11 కాబట్టి ఇది కూడా 11 మీటర్స్ అవుతుంది. ఇది 11 మీటర్స్ కాబట్టి ఇది కూడా 11 అవుతుంది. ఎందుకు? 22 కాబట్టి ఎగ్జాక్ట్ ఈ డిస్టెన్స్ ఈక్వల్ అవుతాయా లేదా? ఎందుకంటే ఎక్కడ 90 డిగ్రీసే తీసుకుంది, అన్ని మలుపులు కూడా 90 డిగ్రీస్ క్లియర్గా చెప్పారు. అంత తప్ప ఇలా తిరగలేదు. మన అమ్మాయిని చూసినప్పుడు ఇలా అయిపోతుంది, అలా అవ్వలేదు. మనోడు స్ట్రైట్గా నాలాగా పర్ఫెక్ట్ బాయ్ లాగా ఉన్నాడు. ఓకేనా? స్ట్రైట్గా వెళ్తున్నాడు కాబట్టి మోనియా ఓకే అమ్మాయి కాదు స్ట్రైట్గా ఉంటుంది, మనమే వంకులు తిరిగిపోతాం. 22, 11, 20 ఇక్కడ ఏమవుద్ది? 11 అవుతుంది. మరి యాక్చువల్గా అప్పుడు ఏమన్నాడంటే ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి గల డిస్టెన్స్ ఎంత అంటే టోటల్ ఎంత చెప్పాడు సార్ మనకి? 21 మీటర్స్. ఇది ఎంత అండి? 21 మీటర్స్. మరి ఇది 11 అయితే ఇది ఎంత అవుతుంది సార్? ఇది 10 మీటర్స్. అంటే మన యొక్క ఆన్సర్ ఏమో బి అవుతుంది. వెరీ ఈజీ. ఈ విధంగానే మీకు కంప్లీట్గా గ్రూప్ డి క్వశ్చన్స్ ఇలాగే ఇస్తాడు. మహా అయితే మీరు కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ కానీ ఏంటి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ కానీ లేదా ఏదైనా డేటా రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. లేదంటే అవి కన్ఫ్యూజ్ అవ్వకపోయినా కొంచెం టైం టేకింగ్ అవుతుంది, టైం కిల్ చేసేస్తాయి ఆ సమ్స్. ఓకేనా? అర్థమైందమ్మా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఓకే గైస్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈచ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద నంబర్ 714835 ఈజ్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటండి? తక్కువ నుంచి ఎక్కువకి. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్నది నుంచి పెద్దదికి మనం అరేంజ్ చేసినట్లయితే ఇచ్చినట్టు పెద్ద సంఖ్య ఇచ్చాడు, ఆ సంఖ్యలో కొన్ని డిజిట్స్ ఉన్నాయి, కొన్ని అంకెలు ఉన్నాయి, ఆ సంఖ్యలో అంకెలు ఉన్నాయి. ఆ అంకెల్ని ఎలా అరేంజ్ చేశాడు? తక్కువ నుంచి, ఇందాక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నావా ముందు క్వశ్చన్లో, అదే విధంగా తక్కువ నుంచి ఎక్కువ అంటే ఫస్ట్ ఏమొస్తుంది సార్? 1, నెక్స్ట్ ఏమిటండి? 3, నెక్స్ట్ ఏమో 4, నెక్స్ట్ ఏమో 5, నెక్స్ట్ ఏమో 6, నెక్స్ట్ ఏమో 7, నెక్స్ట్ ఏమో 8. ఏంటండి? మొత్తం ఒక 2ని పక్కన పెడితే 7 డిజిట్స్ వచ్చాయి, 2 ఒకటే లేదు. 1, 3, 4, 5, 6, 7, 8 అరేంజ్ చేసాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఇలా అరేంజ్ చేసాం. ఈ నంబర్ని, ఏ నెంబర్ అండి? 7, 1, 4, 8, 3, 5, 6 ఈ నెంబర్ని ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. అరేంజ్ చేస్తే ఇప్పుడు ఏం అడిగాడంటే ఏ డిజిట్స్ వాటి యొక్క పొజిషన్లు చేంజ్ అవ్వకుండా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 7, 1 వేరు నెంబర్లు, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. 4, 4, 4, 4 అలాగే 8, 5, 3, 6, 5, 7, 6 ఓన్లీ ఒకే ఒక్క డిజిట్ మాత్రమే ముందు ఇప్పుడు ఒకే పొజిషన్లో ఉంది. ఏ పొజిషన్ ఉంది? థర్డ్ పొజిషన్లో ఉంది. అండర్స్టూడ్? ఇలాగా మనకి ఇచ్చిన నెంబరు ఇప్పుడు మనం మార్చాం. ఏ విధంగా మార్చాం? అసెండింగ్ ఆర్డర్లో చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి అవరోహణ క్రమంలో అరేంజ్ చేసాక ఏమైందండి? ఏ డిజిట్స్ వాటి యొక్క పొజిషన్లో మారలేదు అడిగాడు. ఓన్లీ 4 ముందు కూడా థర్డ్ పొజిషన్లో ఉంది, ఇప్పుడు కూడా థర్డ్ పొజిషన్ ఉంది. మిగతా డిజిట్స్ ఉన్నాయా? అలా లేవు, చేంజ్ అయిపోయి వాటి యొక్క పొజిషన్లు అనేవి చేంజ్ అయ్యేటట్టు మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ 1. ఓన్లీ ఒకే ఒక నెంబరు 2 డిజిట్స్ అలా ఉంటే మన ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది. అలాగే 3 డిజిట్స్ అలా ఉంటే మన యొక్క ఆన్సర్ 3 అవుతుంది. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఓకేనా గాయస్? చూడండి నెక్స్ట్ క్వశ్చన్.
ఎందుకంటే ఇప్పుడు స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, ఇది మీకు గ్రాండ్ టెస్ట్లో 22nd క్వశ్చన్. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ బుక్స్ ఆర్ టేబుల్. ఆల్ బుక్స్ అన్నీ కూడా ఏంటి, బుక్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయట, బుక్స్ అన్నీ కూడా టేబుల్స్ అవుతున్నాయట. టేబుల్స్ అవుతుంది, బుక్స్ అన్నీ కూడా టేబుల్స్. ఇలాగైనా స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ డయాగ్రామ్ ఇలాగే చేస్తామా? ఓకే, బుక్స్ అన్నీ కూడా టేబుల్స్ అవుతున్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఏమనంటే ఆల్ టేబుల్స్ ఆర్ ప్రింటర్స్. ఆల్ టేబుల్స్ అన్నీ కూడా, ఇది టేబుల్స్ అన్నీ కూడా ప్రింటర్స్ అవుతున్నాయట. టేబుల్స్ అన్నీ కూడా ప్రింటర్స్ అని రాసాం. ఓకేనా. నెక్స్ట్ ఆల్ ప్రింటర్స్ ఆర్ బోర్డ్స్. ఆల్ ప్రింటర్స్ ఆర్ ఏంటండి, బోర్డ్స్. ఏంటి, బోర్డ్స్. ఇది బోర్డులు అవుతున్నాయి. ఇది మనం యాక్చువల్గా డయాగ్రామెటిక్ ఓకేనా సొల్యూషన్ ఇలా చూస్తాం. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్లు ఎప్పుడు కూడా ఇలాగే చెప్తాం. అండర్స్టూడ్. మరి ఈ విధంగా చూసుకుంటే కన్క్లూజన్స్ ఈ స్టేట్మెంట్ని సపోర్ట్ చేస్తున్నాయా లేదా మనం చూడాలి. అలా చూసుకున్నట్లయితే సమ్ బోర్డ్స్ ఆర్ టేబుల్స్. సమ్ బోర్డ్స్ ఆర్ టేబుల్స్. ఎప్పుడు కూడా ఆల్ అన్నీ ఇచ్చినప్పుడు సమ్ అబ్వియస్లీ అవుతుంది. సమ్ అనేది 99% అవుతుంది. సమ్ బోర్డ్స్ ఆర్ ఏంటంటే సమ్ బోర్డ్స్ ఆర్ టేబుల్స్ అవుతుంది. సమ్ ఎప్పుడు కూడా ఇటు నుంచి ఆల్ అయినప్పుడు రివర్స్లో సమ్ అనేది అవుతుంది. రివర్స్లో ఎప్పుడు కూడా సమ్ అవుతుంది. ఏంటి, సమ్ బోర్డ్స్ ఆర్ టేబుల్స్. ఏంటండి, సమ్ బోర్డ్స్ ఆర్ టేబుల్స్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, సమ్ ప్రింటర్స్ ఆర్ బుక్. సమ్ ప్రింటర్స్ ఆర్ బుక్ అవుతుంది. నెక్స్ట్ ఏమో సమ్ బోర్డ్స్ ఆర్ బుక్. సమ్ బోర్డ్స్ ఆర్ బుక్ అవుతుంది. ఇలా మూడు కూడా రివర్స్ ఆర్లో వచ్చింది. యారో సింబల్ చూస్తున్నారా మీరు? యారో సింబల్ చూడండి, నేను బ్యాక్ నుంచి ముందుకి ఇచ్చాను. అంటే బోర్డ్స్ నుంచి బుక్కి, బోర్డ్స్ నుంచి టేబుల్కి, ప్రింటర్ నుంచి బుక్స్కి ఇచ్చినప్పుడు రివర్స్ ఆర్డర్లో ఎప్పుడు కూడా సమ్ అవుతుంది. రివర్స్ ఆర్డర్లో ఎప్పుడు కూడా సమ్ అవుతుంది. ఆల్ ఎప్పుడు అవ్వదు. ఒక్కసారి ఇచ్చిన స్టేట్మెంట్లో ఆల్ వస్తే ఇందులో అబ్వియస్లీ కన్క్లూజన్స్లో సమ్ అవుతుంది. అలా కాకుండా ఇందులో కూడా సమ్ ఇచ్చాడు అనుకోండి, సమ్ని కొంచెం మనం చూసుకోవాలి. ఇందులో స్టేట్మెంట్స్లో సమ్ ఇచ్చాడు అనుకోండి సార్, అప్పుడు మాత్రం కొన్ని సమ్ అవ్వచ్చు. నెయిదర్ నార్ కానీ ఎయిదర్ ఆర్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆప్షన్స్. ఓకేనా. మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు బాగా. ఓకేనా. ఇక్కడైతే జస్ట్ నేను సొల్యూషన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామమ్మా. ఫాస్ట్ నోట్ చేయండి. అర్థమవుతుందా మీకు? చందు, ఏంటి ఇద్దరు బ్రిలియంట్స్ రాలేదు? ఎవరు ఇద్దరు బ్రిలియంట్స్? సార్ దివాకరు, తరుణ్. చాలా చదివేశారు లేకంగా, అందుకు మరి రిపీట్ ఎప్పుడు చేయకూడదు. నీకు అర్థమవుతుంది తేజ? చలో నెక్స్ట్కి వెళ్దామా? ఆర్కే, మరి మీ నాన్న మొత్తం జీవితం నా పెట్టి వెళ్ళిపెట్టి నీకు 10 సార్లు అడగాలి క్లాసులో. ఫాస్ట్గా రాయాలి మీరు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ గ్యాప్ ఇచ్చిస్తాండి మీకు క్వశ్చన్ కదా. క్వశ్చన్ ఎప్పుడు గ్యాప్ ఇచ్చండి, మీకు అర్థమైపోతుంది కాబట్టి సొల్యూషన్ రాయండి మీరు. ప్రాబ్లం ఉంది. ఏబిసి ఎవరికి నిద్ర రావట్లేదు కదా, వచ్చినా ఏం చేయలేం, వినాల్సిందే. ఏబిసిడిఈ అండ్ ఎఫ్ లివ్ ఆన్ 6 డిఫరెంట్ ఫ్లోర్స్. 6 డిఫరెంట్ ఫ్లోర్స్లో ఉన్నారు, నివసిస్తున్నారు. ఎవరు? ఏబిసిడి అండ్ ఎఫ్. అంటే ఎంతమంది అండి? 6 6 ఫ్లోర్లో ఉంటున్నారు. నెక్స్ట్ ఏమో అయితే ద లోవర్ మోస్ట్ ఫ్లోర్ ఇన్ ద బిల్డింగ్ నెంబర్డ్ 1. ఎలా ఇచ్చాను? నెంబరింగ్ ఎలాగిచ్చాము ఇక్కడ? నెంబరింగ్ ఎలాగిచ్చాం అంటే కింద బిల్డింగ్ 1 2 3, అలా టాప్ మోస్ట్ బిల్డింగ్ ఎంత 6 అవుద్ది. ఆ విధంగా కళ్ళు ఎర్ర చేసుకుంటండి బొట్ట, ఎందుకు అలాగా? ద ఫ్లోర్ అబౌవ్ ఇట్. ఓకే. అలా అయితే ద ప్రొడక్ట్ ఆఫ్ ఫ్లోర్స్ ఆన్ విచ్ ఎఫ్ అండ్ డి లివ్ ఈజ్ 15. అంటే ఎఫ్ ఏ ఫ్లోర్లో నిలబడుతుందో మనకు తెలియదు, డి ఏ ఫ్లోర్లో నిలబడుతుందో తెలియదు, కానీ వాళ్ళని ప్రొడక్ట్ చేస్తే
అంతా మల్టిప్లికేషన్ గుణిస్తే ఎంత వస్తుంది మనకి 15 అంటే 3 into 5 అంటే ఒకటి థర్డ్ ఫ్లోర్ మరొకటి 5th ఫ్లోర్ ఓకేనా. అయితే ఇక్కడ 2 డయాగ్రామ్స్ తీసుకున్నాం మనం. 2 డయాగ్రామ్స్ తీసుకుంటే మనకు క్లియర్గా అర్థం అవుతుంది. ఏంటి 2 డయాగ్రామ్స్ అంటే ఒకసారి చూడమ్మా. ఇది ఒక డయాగ్రామ్ ఓకేనా. ఎందుకంటే మనం ఏదో ఒక డయాగ్రామ్ మనకి ఆన్ ద ప్రాసెస్లో మనకి ఎలిమినేట్ అయిపోతుంది. మరి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి 1 2 3 4 5 6 సరిపోయిందా? 6 వచ్చా 7 వచ్చా? 6 వచ్చి ఓకే. నెక్స్ట్ 1 2 3 4 5 6 6 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు. నెంబరింగ్ ఎలా ఇచ్చారు సార్ మనకి? 1 2 3 4 5 6 ఓకేనా. 1 2 3 4 5 6 ఇది నెంబరింగ్ ఇచ్చి లైక్ కదా. ఫ్లోర్లు ఎలా ఉన్నాయి నెంబరింగ్? లోవర్ మోస్ట్ ఫ్లోర్ అనేది 1, టాప్ మోస్ట్ ఫ్లోర్ అనేది 6 ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఏమనంటే ఎఫ్డీలా ఎఫ్ మరియు డి, ఎఫ్ మరియు డీల యొక్క ప్రొడక్ట్ 15 అంటే ఇక్కడ ఏమవచ్చు మనకి? ఇక్కడ ఎఫ్ ఉండొచ్చు, ఇక్కడేమో ఏమండి ఇక్కడ ఎఫ్ ఉండొచ్చు, ఇక్కడేమో డి ఉండొచ్చు అవునా. ఎఫ్ డి ఉండొచ్చు. మరి 5 into 3 సరిపోయిందా ప్రోడక్ట్? 5 3 15. అలా కాకపోతే ఇక్కడ డి ఉండొచ్చు, ఇక్కడేమో ఎఫ్ ఉండొచ్చు. ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నా లేదా? ఇక్కడ డి ఇక్కడ ఎఫ్ లేదా ఇక్కడ ఎఫ్ డి అవ్వచ్చు. అండర్స్టూడ్ గైస్? మనకేంటి ఆ రెండింటి యొక్క నెంబరింగ్ యొక్క ప్రొడక్ట్ అనేది 15 రావాలి, 15 రావాలి. 5 into 3 5 into 3 అండర్స్టూడ్. మరి ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ ఓకే. ఆ విధంగా చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఈ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ సి. ఈ ఎలా ఉన్నాడంటే సి కంటే పైన ఉంటున్నాడు. ఈ ఇమీడియట్లీ అంటే పక్క ఫ్లోర్ అనమాట, అంటే ఒకదానిపైన ఒకటి ఉంది. ఈ లివ్స్ ఇమీడియట్లీ సౌండ్ చేయకండి ఓకేనా. అబౌవ్ సి ద సమ్ ఆఫ్ ఫ్లోర్స్ ఆన్ విచ్ ఏ అండ్ డి లివ్స్ ఈ 7. 7 యొక్క సమ్ ఎలా ఉంది? 7 ఉంది. 7 యొక్క సమ్ ఎలా ఉందండి? 7 ఉంది. మరి 7 యొక్క సమ్ము 7 ఉంటే సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది, తగ్గించాను ఓకేనా. ఓకే సారీ. చూడండి 7 యొక్క సమ్ ఎంత ఇచ్చాడు సార్ మనకి? 7 అంట. ఏ ప్లస్ డి కలిపితే ఎంత రావాలి మనకి? 7 రావాలి. అంటే 1 + 6 అవ్వచ్చు, లేదా 2 + ఏమవచ్చు అండి? 5 అవ్వచ్చు. 2 + 5 అవ్వచ్చు, లేదా 3 + 4. ఇదే కదా పాసిబిలిటీ. 7 యొక్క సమ్ ఎంత? 7 అవ్వాలంట. అంటే అంటే ఏ యొక్క వాల్యూ ఏ ఫస్ట్ ఫ్లోర్లో ఉండాలి, డి అనేవాడు 6th ఫ్లోర్లో ఉండాలి. ఏ సెకండ్ ఫ్లోర్లో ఉంటే డి అనేవాడు 5th ఫ్లోర్లో ఉండాలి. అలాగే ఏ థర్డ్ ఫ్లోర్లో ఉంటే డి అనేవాడు 4th ఫ్లోర్లో ఉండాలి. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఈ లెక్క ప్రకారం ఈ డయాగ్రామ్ ప్రకారం మనం డి ఆల్రెడీ 3లో ఉన్నాడు కాబట్టి ఏ ఎక్కడ ఉంటాడండి మనకి? ఏ రావాలి? 7 రావాలి. 7 రావాలంటే ఏ యొక్క పాసిబిలిటీ ఇక్కడ ఉంది. ఈ డయాగ్రామ్ ప్రకారం ఏ ఎక్కడ ఉండాలి? D5 అయితే ఏ ఇక్కడ ఉండాలి. అండర్స్టూడ్ ఏంటి? ఏ ప్లస్ డి ఎంత రావాలి మనకి? 7 రావాలి. 5 + 2 7 సరిపోయిందా? ఇక్కడేమో 7 3 + 4 7 సరిపోయిందా? 2 డయాగ్రామ్స్ అందుకే తీసుకున్నాం. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటి నెక్స్ట్ ఏమిటంటే వాట్ ఈస్ సమ్ ఆఫ్ ఫ్లోర్స్ ఇన్ విచ్ ఏ అండ్ ఈ లివ్. మరి ఇక్కడ మనకి సిఈలు ఒకదానిపైన ఒకరు ఉండాలి. అంటే 2 బ్లాకులు మనకు ఖాళీగా ఉండాలా లేదా? 2 బ్లాకులు ఖాళీగా ఉండాలి, ఒకదానిపైన ఒకరు ఉండాలి. ఇవి డిఫరెంట్ లెటర్స్ ఏమేమో ఎఫ్ఏడి సిఈలు అనేవి ఎంత ఉన్నాయంటే ఆల్రెడీ అరేంజ్ చేసి ఉన్నాయా? లేవు. కాబట్టి సిఈలు అరేంజ్ చేసి లేవు కాబట్టి ఇప్పుడు సిఈలకి మనకి 2 బ్లాకులు కావాలి, ఒకదానిపైన ఒకరు ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్లీ ఉంటారు కాబట్టి. ఇక్కడ ఎక్కడైనా 2 ఖాళీలు ఉన్నాయా? వరుస ఉన్నాయేంటండి? లేవు. కాబట్టి ఈ డయాగ్రామ్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. మరి ఇక్కడ సిఈ ఒకే ఒక ఛాన్స్ ఉంది. ఇక్కడ ఈని తీసుకోవచ్చు, ఇక్కడేమో సిని తీసుకోవచ్చు. ఇది సరిపోయిందా? సికి ఇమ్మీడియట్లీ అబౌవ్ ఈ. మరి ఉన్న లెటర్స్ 6లో ఏం తీసుకోవాలి? ఏబి
సిడిఈఎఫ్ అయిపోయింది. అరేంజ్ చేసాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏ అండ్ లివ్, ద సమ్ ఆఫ్ ఫ్లోర్స్ ఆన్ విచ్ ఏ అండ్ ఈ. ఏ ఎక్కడున్నాడండి? 4th ఫ్లోర్లో. ఈ ఎక్కడ సార్? 2nd ఫ్లోర్లో. ఈ రెండు సమ్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 6 వస్తుంది. క్వశ్చన్ ఈజీ, బట్ కొంచెం మీరు సొల్యూషన్ చేసి కొంచెం టైం టేకింగ్, అది కొంచెం ఫాస్ట్గా స్పీడ్గా చేయాలి. దీనికి షార్ట్ కట్స్ ఏమి ఉండవు. ఓకేనా? చలో నెక్స్ట్ చూద్దాం. ఫాస్ట్ నోట్ చేయండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఇంటూ మీన్స్ మైనస్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో వస్తాయి ఇటువంటివి. ఇంటూ మీన్స్ మైనస్, ఇంటూ అంటే మైనస్, డివైడెడ్ బై మీన్స్ ప్లస్, నెక్స్ట్ మైనస్ మీన్స్ డివైడెడ్ బై, అండ్ ప్లస్ మీన్స్ ఇంటూ. ఈ సింబల్స్ని ఏవైతే మనకి కోడెడ్ చేసి ఇవ్వడం జరిగిందో ఆ సింబల్స్ మనం ఇక్కడ వాడాలి. ఇక్కడ ఈక్వేషన్ రాయండి. 125 మైనస్ అంటే ఏంటి సార్? మైనస్ అంటే డివైడెడ్ బై. ఇది మైనస్ అంటే డివైడెడ్ బై. అలాగే నెక్స్ట్ ఏముంది సార్ మనకి? 25 డివైడెడ్ బై అంటే ఏమి ఇచ్చాడంటే డివైడెడ్ బై అంటే ప్లస్ అంట. డివైడెడ్ బై అంటే ప్లస్ 4 ప్లస్ మీన్స్ ఇంటూ, 25 ఉంది. ఓకేనా? ఇంటూ మీన్స్ మైనస్, ఓకేనా? 4 ప్లస్ మీన్స్ ఇంటూ 10కి 10. దీన్ని మనం సాధించాలి. సింబల్స్ అలాగా మార్చేసాం, ఇచ్చిన కోడెడ్ లాంగ్వేజ్లో అలాగా మార్చేసాం. ఒక్కసారి అబ్జర్వ్ చేసి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 125 డివైడెడ్ బై ఇంటూగా రాస్తే ఇది 1/25 అవుతుంది. ప్లస్ 425 100 మైనస్ 4 10 40. గైస్ 25 1 25 5 పోతుంది. 25 1 25 5 పోతుంది. 5 + 100 అంటే 105. 105లో 40 తీస్తే మన యొక్క ఆన్సర్ ఎంత అంటే 65 వస్తుంది. ఏంటి? 65 వస్తుంది. అర్థమైందా గాయస్? 65 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సమ్కి వెళ్దామా? చాలు నోట్ చేయండి ఫాస్ట్గా. క్వశ్చన్ గ్యాప్ ఇచ్చామని చెప్పాను మీకు ఆల్రెడీ. క్వశ్చన్ గ్యాప్ ఇచ్చిస్తే మీకు సొల్యూషన్ బాగా అర్థం చేసుకోగలరు. తర్వాత రాసుకుందారు రేపు. ఫాస్ట్గా రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇది ఎనాలజీ, లెటర్ ఎనాలజీ అని చెప్తాం. లార్జెస్ట్ని ESTGLARగా రాయడం జరిగింది. క్వాలిటీని ITYLQUAగా రాయడం జరిగింది. క్విక్లీని ఎలా రాస్తాం? మీరు ఎప్పుడు కూడా లెటర్ ఎనాలజీ అవ్వచ్చు, ఏదైనా రీజనింగ్లో ఆడ్ మెన్ అవుట్ అవ్వచ్చు, ఏదవచ్చు. చూడండి, ఎప్పుడైనా సేమ్ లెటర్స్ రిపీట్ అవుతున్నాయి. లార్జెస్ట్లో ఉండే లెటర్స్ అన్నీ కూడా దాని రిలేటెడ్ టర్మ్ ఏదైతే ఇచ్చాడో అందులో ఉన్నాయి. క్వాలిటీలో ఉండే లెటర్స్ అన్నీ కూడా దాని యొక్క రిలేటెడ్ ఎనాలజీ ప్రకారం ఇచ్చినటువంటి టర్మ్లో ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ అయితే ఏ విధంగా ఉన్నాయి? జస్ట్ ప్యాటర్న్ మారి ఉంటాయి. సేమ్ లెటర్స్ ఎప్పుడైనా వచ్చాయంటే ఏంటి? మనకి ప్యాటర్న్ మారే. ఏంటి? 2 గ్రూపులుగా డివైడ్ చేయటమో, లేదా రివర్స్ ఆర్డర్లో రాయటమో, లేదంటే మధ్య నుంచి 2 భాగాలు చేసి రివర్స్ ఆర్డర్లో రాయటం, ఇలా. మరి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లార్జెస్ట్ ఇదిగోండి లార్ ఉందండి, లార్ అంటే లార్ ఉంది. అలాగే EST ఇదిగోండి EST ఉంది. జీ మధ్యలో ఉందా? ఇక్కడ మధ్యలోనే ఉంది, అక్కడ కూడా మధ్యలో ఉంది జీ అనేది. మరి అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వాలిటీలో అబ్జర్వ్ చేసినట్లయితే గ్యాస్ మీరు క్వాలిటీ అబ్జర్వ్ చేస్తే QUA ఏంటి? అలాగే QUA. నెక్స్ట్ ఇక్కడ ఇదండి ITY. ఓకేనా? ITY మధ్యలో ఎల్ ఏదైతే ఉందో ఎల్ మధ్యలోనే ఉండిపోయింది. అలా చూసుకుంటే ఇక్కడ మనకి QUI అలాగే KLY అనేవి మారితే C అనేది ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంటుంది. మరి ఏం చేస్తుంటే లార్ని చివరిలో రాసాం, ESTని ముందు రాసేసాం. లార్ని చివరిలో రాసాం, ESTని ముందుగా రాసాం. ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఏం చేయాలి? KLYని ముందుకు తీసుకురావాలి, KLYని. అలాగే QUIని లాస్ట్లో రాయాలి. మధ్యలో ఏముందండి? C అనేది ఉంటుంది. మరి QUI
ఇక్కడ వచ్చింది QI, ఇక్కడ వచ్చింది QI. ఈ రెండు ఆప్షన్లో లాస్ట్లో QI రాలేదు. ఫస్ట్ ఏం రావాలి? KLY రావాలి. ఇది KYL అంట, ఇదేమో KYL, ఇది KLY. KLY CQUI ఏం లేదు ఇందులో. ఓకేనా? చాలా బాగుంటుంది లెటర్ అనాలజీ. ఇప్పుడు వచ్చిందంటే మీరు స్కోర్ చేయాల్సినటువంటి సమ్స్ ఇవి. ఓకేనా గైస్? అండర్స్టూడ్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7 బాక్సెస్ ఉన్నాయి. A, B, C, D, E, F and G ఆర్ కెప్ట్ ఆన్ ఓవర్ ద అదర్. ఒకదానిపైన ఒకటి ఉన్నాయి. అయితే బట్ నాట్ నెసెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్లో ఉంచాల్సిన అవసరం లేదు. అంటే ఏ పైన B, B పైన C, C పైన D, D పైన E, E పైన F, F పైన G ఆ విధంగా సేమ్ ఆర్డర్లో ఉండాల్సిన నెసెసిటీ లేదు. 7 బాక్సులు ఉన్నాయి. ఏంటంటే 7 ఉన్నాయి. 7 ఏ విధంగా? ఏ పైన C ఉండొచ్చు లేదా D ఉండొచ్చు ఆ విధంగా. నెక్స్ట్ అయితే నో బాక్స్ ఈజ్ కెప్ట్ అబౌవ్ F అంటే F పైన ఇంకే బాక్సు లేదు అంటే అర్థం ఏంటండి? F ఏ టాప్ మోస్ట్ బాక్స్. ఇక్కడ చూద్దాం, 2 డయాగ్రామ్స్ తీసుకున్నాం. ఈ 2 డయాగ్రామ్స్ తీసుకుంటే ఏది ఎలిమినేట్ అవుతుందో, ఏది పాసిబిలిటీ ఉందో మనకు తెలుస్తుంది. గైస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మరి 7 తీసుకోవాలి. 1 2 3 4 5 6. ఓకేనా? 1 2 3 4 5 6. ఓకేనా? 7 బాక్సెస్ ఉన్నటువంటి ఒక టేబుల్ తీసుకున్నాం, ఒక ఫార్మెట్ ఫిగర్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమనంటే F పైన ఏ పెట్టి లేదు తెలియదు అంటే దాని మీనింగ్ ఏంటి సార్? మనకి F అనేది టాప్ మోస్ట్లో ఉంది. F అనేది పైన అన్నిటికంటే పైన ఉందని అర్థం. ఓకేనా? ఫస్ట్ పొజిషన్ చేసాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దగ్గండి ఎక్కువ. ఓకేనా? నెక్స్ట్ ఏమో ఓన్లీ 3 బాక్స్ ఆర్ కెప్ట్ బిట్వీన్ F అండ్ B. Fకి Bకి మధ్య ఓన్లీ ఎన్ని ఉన్నాయి? 3 బాక్సెస్. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ F అండ్ B. అంటే B ఎక్కడ వస్తుంది సార్? 1 2 3 ఇక్కడ B వస్తుంది. 1 2 3 ఇది B. అండర్స్టూడ్? అర్థం? Fకి Bకి ఎన్ని ఖాళీలు ఉండాలి? 3 ఖాళీలు, 3 బాక్సులు పెట్టాడు అన్నాడు. నెక్స్ట్ ఏమో ఓన్లీ 1 బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ G అండ్ D మధ్య. G అలాగే ఇక్కడ బాక్స్ అండ్ D ఇలా ఉంటుంది. లేదా D ఒక బాక్స్ అండ్ G ఇలా ఉంటుంది. అంతే కదా అండి? ఇదొక పాసిబిలిటీ, ఇదొక. కానీ GDల మధ్య ఒక బాక్స్ ఉండాలి. అది. నెక్స్ట్ D ఈజ్ కెప్ట్ ఇమిడియట్లీ అబౌవ్ B అంట. D అనేది B కంటే పైన, ఇదిగోండి ఇలా. D ఈజ్ కెప్ట్ ఇమిడియట్లీ అబౌవ్ B. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మనం చూసుకున్నట్లయితే G ఎక్కడ ఉండొచ్చు? ఒక డయాగ్రామ్లో ఇక్కడ ఉండొచ్చు. Dకి Gకి మధ్య ఒక బాక్స్ ఉంది కదండి. ఈ పాసిబిలిటీ ఇక్కడ తీసుకుందాం. ఇంకో పాసిబిలిటీ ఉంది. ఇక్కడ సేమ్ పాసిబిలిటీ తీసుకోకూడదు కదా. ఇక్కడ ఏం పాసిబిలిటీ తీసుకుందాం? ఇక్కడ G ఉండేటట్లు. అండర్స్టూడ్? సరిపోయిందా? జీడీల మధ్య ఒక స్పేస్, ఇదొక పాసిబిలిటీ, ఇదొక పాసిబిలిటీ. 2 పాసిబిలిటీస్ మనం తీసుకున్నాం. నెక్స్ట్ ఏమిటంటే ఓన్లీ 4 బాక్స్ ఆర్ కెప్ట్ బిట్వీన్ G అండ్ C. Gకి Cకి మధ్య 4 బాక్సులు ఖాళీ ఉండాలి. Gకి Cకి మధ్య అంటే 1 2 3 4. ఇక్కడ C రావాలి, వచ్చే అవకాశమే లేదు మనకి. ఉందా? ఇదిగోండి, Gకి Cకి మధ్య 4 బాక్సెస్ రావాలి. G ఇక్కడ ఉందండి, 1 2 3 4. ఇక్కడ C రావాలి. ఆల్రెడీ F ఫిక్స్ కదా. టాప్ మోస్ట్ అంటే F ఫిక్స్ అంటే ఈ డయాగ్రామ్ ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే 1 2 3 4. ఇదిగోండి C ఇక్కడ వస్తుంది. సరిపోయిందా? 4 గ్యాప్స్ అండి. 1 2 3 4 గ్యాప్స్. సరిపోయా? 4 గ్యాప్స్ అంటే ఈ డయాగ్రామ్ అనేది మనకి ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే ఏ ఈజ్ కెప్ట్ ఇన్ సమ్ ప్లేస్ అబౌవ్ E. ఈ కంటే పైన ఉండాలి. ఎవరు? ఏ. ఈ కంటే పైన అంటే ఎక్కడొక్కడ పైన ఉండాలి మొత్తానికి. అది ఇమ్మీడియట్లీ అని చెప్పలేదు సార్, మనకి వెంటనే అని చెప్పలేదు. ఈ కంటే పైన సమ్వేర్ ఎక్కడైనా ఉండొచ్చు. 1 పొజిషన్ తర్వాత కానీ, 2 పొజిషన్ తర్వాత కానీ, 3 పొజిషన్స్ తర్వాత కానీ ఉండాలి. అంటే ఇప్పుడు అన్ని లెటర్స్ కూడా మనకి ప్లేస్డ్ అయిపోయి. మరి ఇప్పుడు ఏం క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ బాక్స్ ఆర్ కెప్ట్ బిలో D. D కంటే కిందన 1 2 3 3 బాక్సెస్. ఆన్సర్ ఏంటంటే మనది
ఆప్షన్ ఏమవుతుందండి మనది సి అవుతుంది. ఏమవుతుందండి మనకి ఆప్షన్ సి. అర్థమైందా? డి కంటే కింద ఎన్ని బాక్సులు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 3 బాక్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా గైస్? ఫస్ట్ నోట్ చేయండి అమ్మా. అర్థమవుతుంది అందరికీ? తిరుపతి ఆర్ యూ గెటింగ్? చలో శేఖర్ అర్థమవుతుందా? ఫాస్ట్ రాయాలి. క్వశ్చన్ గ్యాప్ ఇచ్చామని చెప్పాను మీకు. చూడండి ఇక్కడ ఓకే, అజంప్షన్ ఇచ్చే స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ ఇవి కూడా కొన్ని కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఏంటి కన్ఫ్యూజన్ చూడండి ఒకసారి. స్టేట్మెంట్, ఈ ఫార్మర్స్ వాంట్ టు ఇంప్రూవ్ దేర్ ఈల్డ్. వాళ్ళ యొక్క ఏంటైతే ఫార్మింగ్ చేస్తున్నారు కదా దాని పంటని ఇంప్రూవ్ చేద్దాం అనుకున్నారు, అంటే ఎక్కువ దిగుబడి, ఈల్డ్. ఓకేనా? దే మస్ట్ యూజ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్. అయితే దిగుబడి ఎక్కువ కావాలి అంటే, పంట బాగా రావాలంటే దే మస్ట్ యూజ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ యూజ్ చేయాలి. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని యూజ్ చేయాలి ఇన్ ద ప్లేస్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్. అయితే దాన్ని సపోర్ట్ చేసే అజంప్షన్స్ ఏ ఉన్నాయి చూద్దాం. 2 అజంప్షన్స్ ఇచ్చాడు. ఏంటి? రసాయనిక ఎరువులు ఆరోగ్యంపై కొన్ని దుష్ప్రభావాలను చూపుతాయి. ఒకటి కెమికల్ ఫెర్టిలైజర్స్ హ్యావ్ సర్టెన్ ఇల్ ఎఫెక్ట్స్ ఆన్ హెల్త్. అండర్స్టూడ్? యాక్చువల్గా ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? రైతులు ఏం కోరుకున్నారు? పంట దిగుబడి కావాలని కోరుకున్నారు. అరే దిగుబడి కావాలని కోరుకునేటప్పుడు హెల్త్కి దీనికి మరి సంబంధం లేదు. దానికి తగ్గట్టు మనం ఏంటి గ్లౌజెస్ వాడతాం, లేదంటే ఏంటి మన యొక్క ఫేస్ని కవర్ చేసుకోవడానికి మాస్క్లు వాడతాం. దీనికి దానికి సంబంధం లేదు. మనకి ఈ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఆ విధంగా చూసుకుంటే రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువులు అంతా ఎక్కువ దిగుబడి ఇవ్వవు, కాబట్టే వాళ్ళు వాడాలనుకుంటున్నారు. ఈ స్టేట్మెంటు రిలేటెడ్గా ఉందా? ఎంకరేజ్ చేస్తుందా? ఈ స్టేట్మెంట్ దీన్ని సపోర్ట్ చేస్తుందా? కాబట్టి మన యొక్క అజంప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఏంటండి? రసాయన ఎరువులు సేంద్రియ ఎరువులంత ఎక్కువ దిగుబడి ఇవ్వవు, కాబట్టే వాళ్ళు ఏంటంటే సేంద్రియ ఎరువులు వాడాలనుకుంటున్నారు. కాబట్టి ఓన్లీ అజంప్షన్ 2 ఈజ్ ఇంప్లిసిట్. అర్థం? ఓన్లీ అజంప్షన్ 2 ఈజ్ ఇంప్లిసిట్. ఇది మాత్రమే దాన్ని ఎంకరేజ్ చేస్తుంది, ఇంపైల్ చేస్తుంది. ఓకేనా? ఇది. సో ఇటువంటి క్వశ్చన్స్ అని కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి. మీరు వెరీ జనరల్గా ఆలోచించాలి. మరి ఈ క్వశ్చన్ చూడండి కదా. ఈ క్వశ్చన్ చూస్తే సేమ్ డైరెక్షన్స్ క్వశ్చన్ ఇది. స్టార్టింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ పి నుంచి అమిత్ వాక్స్ 70 మీటర్ టువర్డ్స్ ద నార్త్. ఇక్కడ ఉన్నాడు అనుకుందాం అమిత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కుర్రవాడు ఇక్కడ ఉన్నాడు, బాయ్. అమిత్ అనే అబ్బాయి ఇక్కడ ఉన్నాడు. నార్త్ వైపు ఎంతండి? 70 మీటర్స్. నార్త్ వైపు అంటే పైకి 70, అరే పైకి అంటే వేరే పైకి కదా, ఒక 70 మీటర్స్ నార్త్ వైపు, ఉత్తరం వైపు వెళ్ళాడు. హీ టేక్స్ లెఫ్ట్ టర్న్ తీసుకుండు. డైరెక్షన్స్లో కూడా కంప్లీట్గా మిమ్మల్ని మీరు ఊహించుకోవాలి. ఆ పొజిషన్లో డైరెక్షన్స్ ఒకటి, బ్లడ్ రిలేషన్స్లో మాత్రం మీకు మీ పొజిషన్ అక్కడ ఊహించుకుంటే మాత్రమే చేయగలం. మరి లెఫ్ట్కి తిరిగి 150 మీటర్స్ నడిచాడు. ఏంటి? లెఫ్ట్కి తిరిగి 150 మీటర్స్ నడవడం జరిగింది. దెన్ హీ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 70. అంటే ఇలా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? లెఫ్ట్ కంటే డౌన్వర్డ్, బోర్డు ప్రకారం డౌన్వర్డ్ ఈ కిందకు వచ్చాడు. ఎంతండి? 90 మీటర్స్. ఎంతండి? 90 మీటర్స్ నడవడం జరిగింది. 90 మీటర్స్ నడవడం జరిగింది టు రీచ్ పాయింట్ క్యూ. ఈ పాయింట్ పేరేంటంట? క్యూ అంట. ఈ పాయింట్ పేరేంటి సార్? మనకి క్యూ. ఈ యొక్క పాయింట్ యొక్క నేమ్ ఇచ్చాడు మనకి. ఏంటండి? అది క్యూ. ఓకే. నెక్స్ట్, హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ పి ఫ్రమ్ పాయింట్ క్యూ. అది ఇక్కడ ఇది 70 మీటర్స్ కదండి. ఇదంతండి ఇది 70 మీటర్స్. అంతేనా? 70 మీటర్స్. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తెలియని క్వశ్చన్ చూడండి. 70 సరిపోయింది, 150 ఓకే. నెక్స్ట్ 90 మీటర్స్ నడిచి క్యూ పాయింట్కి చేరుకున్నాడు. మరొకసారి పాయింట్ పి నుండి ప్రారంభించి అమిత్ 70 మీటర్స్ ఉత్తరం వైపు నడిచాడు. తర్వాత అతను ఎడం వైపుకి తిరిగి 150 మీటర్ నడిచాడు. ఆ తర్వాత అతను మళ్ళీ ఎడం వైపుకి తిరిగి 70 మీటర్స్, సారీ ఇది 90 తీసుకున్నా, 70 మీటర్స్. ఏంటంటే ఇది 70 మీటర్స్.
70 మీటర్స్ మళ్ళీ నడిచాడు. 70 70 150. మరి ఇక్కడ ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాడండి? ఏ డైరెక్షన్లో, ఎంత దూరంలో, ఇది ఎంత దూరం అండి? ఇది 150 మీటర్స్ అవుతుంది. ఏంటి 150 అవుతుంది. ఒక రెక్టాంగులర్ షేప్లో అతని యొక్క జర్నీ జరిగింది. ఎలా? 75. అన్నీ కూడా 90 డిగ్రీ, అన్ని మలుపులు 90 డిగ్రీలే. ఓకేనా? పైకి వెళ్ళాడు, లెఫ్ట్ తీసుకున్నాడు, మళ్ళీ డౌన్కి వచ్చాడు. ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉన్నాడు. ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఈ డైరెక్షన్లో ఉన్నాడు. కింది వైపు అంటే సౌత్కు ఉన్నాడు. ఎంతండి? సౌత్ వైపు ఉన్నాడు. బట్ ఇక్కడ ఏం అడిగాడంటే మనకి 50 మీటర్స్ కాదు, రాంగ్ ఆన్సర్ వచ్చినట్లుంది. అరే సారీ, 2 సార్లు తిరిగాడా? ఓకే, సారీ గైస్, సారీ. ఓకేనా? ఒకసారి చూడండి, మరొకసారి క్వశ్చన్ ఒకసారి నేను సరిగా చదవలేదు, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక టర్న్ నేను వదిలేసాను. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఒక పాయింట్ నుంచి ఆయన నార్త్ వైపు వెళ్ళడం జరిగింది. ఏంటి? నార్త్ వైపు వెళ్ళడం జరిగింది. నార్త్ వైపు వెళ్ళడం జరిగింది. ఏమండి? నార్త్ వైపు ఎంతండి? 90 మీటర్సా? సారీ, 70 మీటర్స్ అనేది తీసుకున్నాడు. ఏంటి? 70 మీటర్స్ వాక్ తీసుకున్నాడు. ఆ తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకొని 150 మీటర్స్ నడవడం జరిగింది. లెఫ్ట్ టర్న్ తీసుకొని 150 మీటర్స్ నడవడం జరిగింది. దెన్ హీ టేక్స్ అగైన్ లెఫ్ట్ తీసుకొని 70 మీటర్స్ నడవడం జరిగింది. ఎంతండి? 70 మీటర్స్. ఫైనల్లీ ఈ టూక్సే మళ్ళీ లెఫ్ట్ టర్న్. ఇలా ఉన్నటువంటి వ్యక్తి లెఫ్ట్ టర్న్ అంటే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు? అటువైపు టర్న్ తీసుకొని ఎంత వాక్ 90 మీటర్స్ వాక్ చేయడం జరిగింది సార్. 90 మీటర్స్ వాక్ చేయడం జరిగింది. మరి మీరు అబ్జర్వ్ చేస్తే 70 150 70 మళ్ళీ ఏ డైరెక్షన్ నుంచి వచ్చాడో ఆ డైరెక్షన్ వైపు 90 మీటర్స్ వాక్ చేశాడు. యాక్చువల్గా ఈ మొత్తం డిస్టెన్స్ ఎంత అంటే మనకి 150 మీటర్స్ ఉంది. మొత్తం అంతా 150. మరి ఈ గ్యాప్ ఎంత ఉంటుంది? అయితే 90 అయిపోతే 60 మీటర్స్ ఉంటుంది. ఈ గ్యాప్ ఎంత ఉంటుంది కదా? 60 మీటర్స్ ఉంటుంది. కాబట్టి 90 + 60 150 సరిపోయిందా? మరి ఇప్పుడు ఏ డైరెక్షన్లో అంటే 60 మీటర్స్ రెండు వైపులు ఇచ్చాడు. ఏ డైరెక్షన్లో ఉన్నాడు ఆయన ఇప్పుడు? ఈస్ట్. ఎటువైపు ఉన్నాడండి? ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఈస్ట్ ఇటే కదా సార్? ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. అండర్స్టూడ్ గైస్? అర్థమైందమ్మా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి పోదామా? చాలు, రాశారా మీరు? ఆర్కే జల్దీ ఫాస్ట్ రాయాలి, ఫాస్ట్ రాయండి. ఈరోజు చూసుకుని వినాలి, అర్థం ఉందా? బాలకృష్ణ డైలాగా నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే వినాలి, అలా కాదు. ఇక్కడ అన్నీ జరిగిపోవాలి, అర్థం ఉంది. సినిమా వరకు ఈ చెవుల పనులు చెవులు చేయాలి, చేతుల పని చేతులు చేయాలి. ఓకేనా? అది కాంపిటేటివ్లో ఉన్నాం మనం. ఫాస్ట్ నోట్ చేయండి. ఏంటి 47 క్వశ్చన్ మిస్ అయిందా? ఏదో క్వశ్చన్ పేపర్ ఇవ్వండి ఒకసారి. 47 క్వశ్చనా? ఓకే, చెప్పేద్దాం, నార్మల్ చెప్పేస్తాను. ఓకే, 47 మిస్ అయింది. అయితే 47 క్వశ్చన్ చూడమ్మా. డయాగ్రామ్ ఇలా ఇచ్చాడు. 47th క్వశ్చన్ ఏమో డయాగ్రామ్ ఇలా ఇచ్చాడు. ఏమండి? సెవెంత్ క్వశ్చన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది డయాగ్రామ్. ఇది 47th క్వశ్చన్. నెంబర్స్ చూసుకున్నట్లయితే ఇదేమో 10 అండి, ఇక్కడేమో 3, నెక్స్ట్ ఏమో ఇక్కడేమో 12, ఇదేమో 6. ఓకేనా? ఈ బాక్స్లో 8, ఇదేమో 7 ఏంటి, ఇక్కడేమో 4, ఇదేమో 11, ఇదేమో 5, ఇక్కడేమో 9. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గాయస్, ఇక్కడ గివెన్ ఫిగర్లో సర్కిల్ ఏమో అర్బన్ పీపుల్, సర్కిల్ ఏమో అర్బన్ పీపుల్ చూపిస్తుంది. అర్బన్ పీపుల్ సర్కిల్, అలాగే అర్బన్ పీపుల్ అండ్ టౌన్. ఓకేనా? ట్రయాంగిల్ ఏమో ఎడ్యుకేటెడ్. ఏంటి? ట్రయాంగిల్ ఏమో ఎడ్యుకేటెడ్ అంటే చదువుకున్న వాళ్ళని చూపిస్తుంది, ఎడ్యుకేటెడ్ పీపుల్.
ఓకేనా. అండ్ రెక్టాంగిల్ రిప్రజెంట్స్ మేల్ అంటే మగవాళ్ళు చూపిస్తుంది. రెక్టాంగిల్ అంటే మేల్ క్యాండిడేట్స్ని చూపిస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హూ ఆర్ ఎడ్యుకేటెడ్ మేల్స్, ఎడ్యుకేటెడ్ అవ్వాలి బట్ అర్బన్ ఏరియా వాళ్ళు కాకూడదు. ఎడ్యుకేటెడ్ అవ్వాలి, చదువుకున్న వాళ్ళు అవ్వాలి క్వశ్చన్లో, కానీ ఏమవ్వకూడదు, వాళ్ళు అర్బన్ ఏరియా టౌన్ వాళ్ళు అవ్వకూడదు. మరి అర్బన్ ఎడ్యుకేటెడ్ ఎవరండి? ఎడ్యుకేటెడ్ ఏం చూపించింది మనకి? ట్రయాంగిల్లో 4, 11, 5 4, 11, 5 వీళ్ళందరూ ఏంటండి? ఎడ్యుకేటెడ్. 4, 11, 5 వీళ్ళందరూ ఎడ్యుకేటెడే. బట్ ఏం కావాలి ఇక్కడ? ఎడ్యుకేటెడే కావాలి. ఎడ్యుకేటెడ్ మేల్, ఎడ్యుకేటెడ్ మేల్స్ కావాలి. ఎడ్యుకేటెడ్ కూడా మేల్స్ కావాలి. బట్ హూ డు నాట్ లివ్ ఇన్ ద అర్బన్ ఏరియా. అర్బన్ ఏరియాలో ఉండకూడదు. అర్బన్ ఏరియా ఏంటంటే మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది? సర్కిల్లో ఉండే నెంబర్ని కట్ చేయాలి మనం. సర్కిల్లో ఉండే నెంబర్ మనం కట్ చేయాలి. ఇదిగోండి సర్కిల్లో ఉండే నెంబర్ని కట్ చేస్తాను ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏమన్నాడండి? ఏమన్నాడు మనకి? మేల్ అవ్వాలి. నెక్స్ట్ మేల్ ఎక్కడ చూపిస్తుంది? రెక్టాంగిల్లో ఉండాలి. నెక్స్ట్ అర్బన్ ఏరియాలో ఉండాలి. అర్బన్ ఏరియా అంటే ఏంటండి? అర్బన్ ఏరియా అంటే ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. ఎడ్యుకేటెడ్ అంటే ట్రయాంగిల్ ఇప్పుడు 11 ఉంది 5 ఉంది, 11 ఉంది 5 ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 11, 5 ఉంది. ఎడ్యుకేటెడ్ మేల్ కావాలి. మేల్ అంటే రెక్టాంగిల్ మాత్రమే చూపిస్తుంది, అంటే ఓన్లీ 11 అవుతుంది. మేల్ క్యాండిడేట్స్ అవ్వాలి, మేల్ స్టూడెంట్స్ అవ్వాలి, మేల్ పీపుల్ అవ్వాలి. ఓన్లీ 11 మాత్రమే మేల్ చూపిస్తుంది. ఎందుకు? 5 ఏంటి? ట్రయాంగిల్ ఎడ్యుకేటెడ్ అన్నాడు తప్ప వాళ్ళు మేలా ఫిమేలా మెన్షన్ చేయలేదు, మనకు తెలియదు. ట్రయాంగిల్లో ఉన్న పీపుల్ అందరూ కూడా ఏంటంటే మనకి మేలా ఫిమేలా చెప్పలేదు. కానీ రెక్టాంగిల్లో ఉన్నటువంటి 12, 6, 8, 9, 4, 11 వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఏంటంటే మేల్ క్యాండిడేట్స్. రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం ఉన్న బాక్స్లో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 12 ఉన్నారు, ఇక్కడ 6, ఇక్కడ 8, ఇక్కడ 9, ఇక్కడ 4, 11 వీళ్ళందరూ కూడా మేల్ క్యాండిడేట్స్. మరి మేల్ క్యాండిడేట్స్ నాకు కావాలి. మేల్ క్యాండిడేట్స్ 11, 4 పాసిబిలిటీ ఉంది. మరి 4 ఎందుకు కట్ చేస్తానంటే 4 సర్కిల్లో ఉంది కాబట్టి అర్బన్ ఏరియా పీపుల్ వద్దంటాడికి. మేల్ క్యాండిడేట్స్ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్స్ కావాలి. మేల్ అవుతుంది 11, ఎడ్యుకేటెడ్ అవుతుంది. 5 ఎందుకు కావట్లేదంటే 5 అనేది ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ పీపులే, బట్ మేల్ అని మనం కన్ఫర్మ్ చేయలేము. కాబట్టి మన యొక్క ఆన్సర్ ఎంత అవుతుందండి? 11 అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఫాస్ట్ డయాగ్రామ్ వేసుకున్నారు కదా. చలో నెక్స్ట్. కింది వెన్ రేఖా చిత్రాల్లో ఏది కుక్క, పిల్లి మరియు పందిల మధ్య? కుక్క, పిల్లి, పంది 3 కూడా ఒకదానితో సంబంధం లేదండి. ఏంటి? ఒకే కేటగిరీకి చెందినవి కాదు ఇవి. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఆప్షన్ ఏమవుతుందండి? 2 అవుతుంది. 2 ఎక్కడ ఉందండి మనకి? సి. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. కుక్క, పిల్లి, పంది 3 వేరు యానిమల్స్, ఓకేనా, వేరు జంతువులు. కాబట్టి వీటిలో ఒకదానికి కూడా సంబంధమే లేదు, ఓకేనా. సో మన ఆప్షన్ ఏమవుద్ది? ఈ రెండో ఫిగర్ కాబట్టి రెండో నెంబర్ ఎక్కడ ఉందండి? సి ఆప్షన్లో ఉంది. గైస్ అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. గైస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ జాగ్రత్త చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ మనకి ఏమన్నాడంటే ఇంటూ మీన్స్ ఎడిషన్. ఇంటూ అంటే ప్లస్ అంట. ఇంటూ మీన్స్ ఎడిషన్. ఇదిగోండి ఇంటూ ఎక్కడుంది? ఇక్కడ. దీని ప్లేస్లో ఏం తీసుకోవాలి? ప్లస్ తీసుకోవాలి, ఓకేనా. అది అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్లో ఈ సింబల్స్ని చేంజ్ చేయటం వల్ల, ఈ సైన్స్ని, ఈ గుర్తులను మార్చడం వల్ల ఏ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది, ఏ ఈక్వేషన్ అనేది కరెక్ట్ మీనింగ్ఫుల్గా ఉంటుంది, ఏ ఈక్వేషన్ అనేది రైట్గా అంటే రైట్ అవుతుంది బేసికల్గా. మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఆలోచించాలి. ఏంటి ఇక్కడ ఎలిమినేషన్ అంటే గాయస్ ఎప్పుడు కూడా ఎక్కడైతే డివైడెడ్ బై పెడుతున్నాం ఆ 2 నెంబర్లు ఒకదానికొకటి క్లియర్గా క్యాన్సలైజేషన్ అయిపోవాలి. డినామినేటర్లో ఎటువంటి నెంబర్ మిగలకూడదు. ఏంటి దాని యొక్క మీనింగ్ చెప్తాను చూడండి. ఇక్కడ దేని యొక్క వాల్యూ డివైడెడ్ బై అండి? ఇంటూ మైనస్. మైనస్ మీన్స్ డివిజన్ అంటే ఇక్కడ ఏం చేయాలి మనం? డివిజిబిలిటీ సింబల్ పెట్టాలి, ఓకే. మైనస్ మీన్స్ డివిజిబిలిటీ. ఇదిగోండి
మైనస్ మీన్స్ డివిజిబిలిటీ. ఓకేనా, అర్థమవుతుందా? మైనస్ మీన్స్ డివిజిబిలిటీ. ఇది మన యొక్క ఈ 4 ఈక్వేషన్లు ఎలా రాస్తాను, మిగతావన్నీ పక్కన పెట్టండి. ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ 16 ప్లస్ 5 ఇంటూ 1/10, 5 ఇంటూ 1/10 డివైడెడ్ బై ఇంటూగా రాస్తే ఏమవుద్ది, నెంబర్ అనేది న్యూమినేటర్లో ఉన్నది కాస్త డినామినేటర్లోకి, డినామినేటర్లో ఉన్నది కదా కాస్త న్యూమినేటర్. యాక్చువల్లీ ఇది 10/1 అండి. ఏమవుద్ది, రెసిప్రోకల్ అయిపోయి 1/10 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది మనకి 16 ఇంటూ 1/5 అవుతుంది. గైస్ ఇక్కడ ఏమవుతుందంటే 4 ఇంటూ 1/3 అవుతుంది. ఇక్కడ కూడా 4 ఇంటూ 1/3 అవుతుంది. అండర్స్టూడ్? ఇంతవరకు అర్థమైందమ్మా? అర్థమైంది ఇక్కడ గైస్? చూడండి ఒకసారి. ఓకేనా, కనబడుతుందా? ఓకే గైస్, మరి ఇటువంటి అప్పుడు ఎప్పుడు కూడా మీకు 4 3లు క్యాన్సిల్ అవ్వండి. 4 3లు క్యాన్సిల్ అవుతాయంటే అవ్వవు. 4 3లు అనేవి క్యాన్సిల్ అవ్వవు. పోనీ 4 పక్కన ఉన్నటువంటి నెంబర్ ఏమైనా 3 యొక్క మల్టిపుల్ ఉందా? లేదు, ఇక్కడ 10 ఉంది. యాక్చువల్లీ ఇంటూకి బదులు వేరే సింబల్ వచ్చేస్తుంది, బట్ స్టిల్ అనుకుంది ఇంటూయే వస్తుంది అనుకుంది, అయినప్పటికీ కూడా 10 3 అనేవి క్యాన్సిల్ అవ్వు. ఎప్పుడు కూడా మనకి ఈక్వేషన్ యొక్క రైట్ సైడ్ 9 ఇచ్చాడు, ఫ్రాక్షన్ ఇవ్వలేదు, కంప్లీట్ నెంబర్ ఇచ్చాడు. ఇక్కడ 19 ఇచ్చాడు, ఫ్రాక్షన్ ఇవ్వలేదు, డెసిమల్ ఇవ్వలేదు. ఇక్కడ కూడా 9 12 అంటే ఈక్వల్స్ టుకి రైట్ సైడ్ ఒక పర్ఫెక్ట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకి డినామినేటర్లో ఈక్వేషన్లో డినామినేటర్లో ఏ నెంబర్ మిగలకూడదు. మరి ఇక్కడ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఏంటి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చా గ్యాస్? ఇటు చూడండి, ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే 3 మిగిలిపోతుంది, 3 క్యాన్సిల్ అవ్వదు. 4తో ఎలాగో క్యాన్సిల్ అవ్వదు, బట్ 10 ఉంది పక్క నెంబర్, 10తో కూడా క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడ కూడా సి కూడా ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది. సిడీని ఎలిమినేట్ చేసేసాం. ఓకేనా, ఈ 2 ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. 16/5 కానీ 5 పక్కన ఇంటూ 10 ఉంది, 5 పక్కన ఇంటూ 10, ఇంటూ బదులు ఏదో ఒక సింబల్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇంటూ కాకుండా ఇంకేదైనా సింబల్ ఉంటే, ఇంటూ కాకుండా ఏదైనా సింబల్ ఉంటే మనకేం కావాలి, ఇంటూయే కావాలి. ఎందుకు 10 ఉంది కాబట్టి 5 1 5 2 డినామినేటర్లో హారంలో నెంబర్ ఏది ఉండకూడదు, హారం ఏం మిగలకూడదు. ఈ 5 అనేది లెగిసిపోవాలి. 5 లేపేయాలంటే ఇక్కడ ఇంటూ 10 ఉండాలి. ఆల్రెడీ ఇంటూ 10 ఉంది, ఇంటూ బదులు మనం ఏదో ఒక సింబల్ యూజ్ చేయాలా లేదా? కాబట్టి మరి ఇక్కడ ఇంటూ బదులు ఏదో ఒక సింబల్ ప్లస్ వచ్చినా మనకి 5 క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే 16 ఇంటూ 5 +10 కానీ -10 కానీ అయిపోతుంది. మరి 5 క్యాన్సిల్ అవ్వట్లేదు కదా, కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. మన యొక్క డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఇది బ్లైండ్గా పెట్టవచ్చు. కానీ మనం చేద్దాం. ఏం వచ్చిందండి 16 ప్లస్ అంటే ప్లస్ మీన్స్ ఏంటి, ప్లస్ మీన్స్ ఏంటి, ప్లస్ మీన్స్ మల్టిప్లికేషన్. ఓకేనా, ఇంటూ 5 ఇంటూ 1/10. ఇక్కడ ఏముంది, ఇంటూ మీన్స్ ఏమి ఇచ్చాడు సార్ మనకి, ఇంటూ మీన్స్ ఎడిషన్, ఇంటూ మీన్స్ ఎడిషన్. ఓకే, నెక్స్ట్ ఏముందండి 4 డివైడెడ్ బై మీన్స్ ఏమి ఇచ్చాడు సార్, సబ్ట్రాక్షన్ ఈక్వల్స్ టు 9 అంట. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 5 1 5 2 ఏంటి, 2 1 2 8 అర్థమైందా? ఏమండి 5 1 5 2 2 1 2 8 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగిలిందంటే మనకి 8 + 4 -3 ఈక్వల్స్ టు 9. ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 9 వచ్చింది, సరిపోయింది కదా. అంటే మన యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద అవర్ ఆన్సర్. ఫస్ట్ నోట్ చేయండి జల్దీ. నిద్ర వస్తుందా? నాకు రావట్లేదు, రాకూడదు, మనం సోల్జర్స్, అర్థం ఉందా? వాట్ ఏ గుడ్ క్వశ్చన్. 2 మ్యాథ్స్ కూడా ఉంది. దీపావళి కదా, మనం దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలి. ఇదే స్పెషల్ దీపావళి. ఈరోజు 1 గంట 2 వరకు క్లాస్ అవుద్ది. ఎంజాయ్ చేయండి మంచిగా. ఇవే మన పటాసుకెళ్ళి పేలుతున్నాయి. ఓకేనా, ఇరిపికండి రా డోర్లు అవి. ఇప్పుడు జాబ్ కట్టేట్లేదు, డబ్బులు ఎక్కడి నుంచి రావు, మీరు ఇరిపికండి. ఇచ్చిన 1,00,000కు 3 కోర్సులు చేయించేస్తాను.
చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాట్లాడద్దు, బీ క్వైట్. చలో, in this question a group of numbers symbols is coded using letters as per the table given below and the conditions which follow. The correct combination of codes following the conditions is your answer. అంటే ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారం ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఒకటి ఇచ్చాడు. ఇదిగో ఈక్వేషన్ ఏంటిది? 5 హ్యాష్ పర్సంటేజ్ 6 నో చిట్ చాట్ మాట్లాడకండి 6 7 హ్యాష్ 38 ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్కి కండిషన్స్ 3 ఇచ్చాడు. ఆ కండిషన్స్ ప్రకారం మనం కోడింగ్ చేసినట్లయితే మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది? ఒకసారి గాయస్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి. క్వశ్చన్లో 5 యాష్ పర్సంటేజ్ సింబల్ 6 7 యాష్ 38 ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్, ఎస్ ఫస్ట్ ఎలిమెంట్ ఆడ్ నెంబర్, 5 ఆడ్ నెంబర్ కదా సార్, ఓకే. అండ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, ఎస్ లాస్ట్ ఎలిమెంట్ ఈవెన్ నెంబర్ కదా. అలా అయినప్పుడు ఎస్ ఇచ్చిన ఈక్వేషన్లో ఫస్ట్ కండిషన్ అప్లై అవుతుంది. ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ఫస్ట్ కండిషన్ అప్లై అవుతుంది. ఏంటి ఫస్ట్ కండిషను? ఫస్ట్ ఎలిమెంట్ ఏమో ఆడ్ నెంబర్, లాస్ట్ ఎలిమెంట్ ఏమో ఈవెన్ నెంబర్. ఎస్ 5 ఆడ్ నెంబర్, 8 అనేది ఈవెన్ నెంబర్. అయితే ఏం చేయాలంట? దెన్ ద కోడ్స్ ఫర్ దీస్ టూ ఏంటి ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్. ఇప్పుడు 5 యొక్క కోడ్ని 8 ప్లేస్లో యూజ్ చేయాలి, 8 యొక్క కోడ్ని 5 ప్లేస్లో యూజ్ చేయాలి. 5 యొక్క కోడ్ ఎంతండి? యు. 8 యొక్క కోడ్ ఎంతండి? సి. అండి మన యొక్క ఈక్వేషన్ ఏంటి? 5 హ్యాష్ పర్సంటేజ్ 6 7 హ్యాష్ 38 అండి 5 హ్యాష్ పర్సన్. ఇది మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్. ఇప్పుడు కోడింగ్ ఏం చెప్పండి? 5 ప్లేస్లో 8 యొక్క కోడ్, 8 ప్లేస్లో 5 యొక్క కోడ్ యూజ్ చేయాలి. 5 ప్లేస్లో 8 యొక్క కోడ్ ఎంతండి? సి. అలాగే 8 ప్లేస్లో 5 యొక్క కోడ్ ఎంత సార్ మనకి? యూ. అండర్స్టూడ్? అంటే సియూలు వస్తాయి. ఇక్కడ యూసి ఉంది, ఎలిమినేషన్ అయిపోద్ది. ఇక్కడ కూడా సియూని ఉంది, అంటే ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయగలం. ఒక్కొక్కసారి ఇట్లా మన అదృష్టం బాగుంటే అంటే అన్ని ఆప్షన్లు ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా మీరు కాంపిటేటివ్లో చేసేటప్పుడు ఐ బాల్స్ అనేవి రొటేట్ అవుతుండాలి. ఆన్సర్ చేయాలి, ఇక్కడేమో సొల్యూషన్ అవుతుంటుంది, ఆప్షన్ వైపు మీరు చూడాలి. ఒక్కోసారి ఎలిమినేట్ అయిపోయి ఈ ఫస్ట్ ప్యాటర్న్కి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఒక్క ఆప్షన్ మాత్రమే మనకి ఎలిమినేట్ అయింది. ఎందుకు? సియూ ఉండాలి మనకి, సి ఫస్ట్ లెటర్ అవ్వాలి, లాస్ట్ లెటర్ యూ అవ్వాలి. కానీ ఇక్కడ ఏముంది? యూసి ఉంది. ఈ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ రెండో కండిషన్, ఇఫ్ ద సెకండ్ ఎలిమెంట్ ఈజ్ సింబల్. ఎస్ సెకండ్ ఎలిమెంట్ సింబలే. సెకండ్ ఎలిమెంట్ ఏంటంటే సింబల్. అండ్ ద ఫిఫ్త్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఫిఫ్త్ ఎలిమెంట్ 1 2 3 4 5. ఫిఫ్త్ ఎలిమెంట్ ఏంటండి? 7 ఉంది. ఈవెన్ నెంబర్ కాదు. ఫిఫ్త్ ఎలిమెంట్ అనేది ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ నెంబర్ ఏంటి? 5వ ప్లేస్లో ఏముంది? 7 ఒక ఆడ్ నెంబర్ ఉంది. కాబట్టి ఈ కండిషన్తో మనకు సంబంధం లేదు. ఈ కండిషన్ అప్లై అవ్వదు. ఎందుకు? వాడు ఇచ్చినట్లు మనకి ఈక్వేషన్లో లేవు కాబట్టి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూడండి. ఇఫ్ ద థర్డ్ ఎలిమెంట్ ఈజ్ నెంబర్, థర్డ్ ఎలిమెంట్ ఈజ్ నెంబర్ అన్నాడు, లేదు సింబల్ ఉంది. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అప్లై అవ్వవు. మరి ఒకే ఒక టర్మ్ అనేది అప్లై అయింది కండిషన్. మరి మిగతావి ఏం చేయాలి? యాజ్ ఇట్ ఈజ్గా వాటి యొక్క కోడ్స్ యూజ్ చేయాలి. ఏంట కోడ్స్? యాష్ ప్లేస్లో ఏం తీసుకోవాలి? టీ. పర్సంటేజ్ ప్లేస్లో ఏముందండి? డి. 6 ప్లేస్లో ఏం తీసుకోవాలి? ఎస్. 7 ప్లేస్లో ఏం తీసుకోవాలి సార్? ఏ. హ్యాష్ ప్లేస్లో ఏం తీసుకోవాలి మనకి? టీ. 3 ప్లేస్లో ఏం తీసుకోవాలి సార్? కే. ఇది టీకేయు. టీకేయు. సిటిడి ఎస్ఏ. సిటిడి ఎస్ఏ. సిటిడి ఎస్ఏ. సిటిడి ఎస్ఏ టీకేయు. అండర్స్టూడ్? ఇది మనకి కోడింగ్ చేయబడినటువంటి ఆన్సర్. అర్థమైందమ్మా? నోట్ చేయండి. నైట్ క్లాసులు బాగున్నట్లున్నాయి కదా అశోక్? ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. రేపు ఎలాగ హాలిడే కదా? మీరు సోల్జర్స్, మీరు అలా అనకూడదు. నవేడేస్ ఏ జాబ్ ప్రిపేర్ అయినా వాడు సోల్జర్ లెక్కే నా దృష్టిలో. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
స్లోగా తీయండి ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్ షుడ్ రీప్లేస్ యాష్ సింబల్ అండ్ పర్సంటేజ్ సింబల్. నో చిట్ చాట్, మాట్లాడదు ప్లీజ్. సో చూడండి ఇక్కడ మనకి ఇది ఒక ఎనాలజీ ఇచ్చాడండి. ఎనాలజీ ఇచ్చాడు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యాస్ ప్లేస్లో కేటీఎల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేటీ యాష్ ప్లేస్లో ఏం పెడితే మనకి ఒక ప్యాటర్న్ ప్రకారం కేటీఎల్ అనేది ఒక గ్రూప్ ఏర్పడుతుంది. ఏంటంటే కేటీఎల్ ఓకేనా. ఇది గైస్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఇక్కడ బిఎన్పి తీసుకున్నాం అనుకోండి. యాస్ ప్లేస్లో బిఎన్పి అనుకుందాం. యాస్ ప్లేస్లో బిఎన్పి తీసుకుంటే బి అంటే 2, ఎన్ అంటే 14, పి అంటే 16, కే అంటే ఎంత సార్ మనకి 11, టీ అంటే 20, ఎల్ అంటే ఏంటి సార్ 12. ఎల్ అంటే 12 అంటే 2, 14, 16 కాస్త 11, 20, 12 అయ్యే అవకాశం ఉందా చూసుకున్నట్లయితే ఏమైంది యాక్చువల్ డిఫరెన్స్ చూసుకుంటే +9 అయింది సార్. ఇదెంత అయిందండి +6 అయింది సార్. ఇదెంత అయింది సార్ -4 అవుతుంది. +9 +6 -4 అసలు ప్యాటర్నే కాదు. మీరు కరెక్ట్గా రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తుంటే ఒక ప్యాటర్న్ వస్తుంది. +2 +2 +2 +3 +3 +3 లేదా +1 +2 +3 లేదా +1 -2 +3 లేదా +2 -2 +2 -2 ఈ విధంగా లేదా ఈవెన్ నెంబర్స్ +2 +4 +6 లేదా ఆడ్ నెంబర్స్ డిఫరెన్స్ +1 +3 +5 ఇలా ఉంటుంది తప్ప ఇలా నచ్చినటువంటి +6 కానీ +9 అంటే ఒక ఇర్రిలెవెంట్ ప్యాటర్న్. అసలు 9 తర్వాత 6 తర్వాత 4 అలా రాదు. ఆడ్ నెంబర్ ప్యాటర్న్ కానీ ఈవెన్ నెంబర్ ప్యాటర్న్ కానీ లేదంటే ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్యాటర్న్ కానీ లేదంటే సమ్ అనేది 27గా రావడం లేదంటే ఒక యూనిక్ నెంబర్ సమ్ అనేది 30 గాను లేదంటే 26 గాను రావటం ఉంటుంది. ఇలా ఉండదు. పోనీ ఇంకొక ఆప్షన్ చూద్దాం. ఏంటి ఆప్షను బిఎన్క్యూ చూద్దాం. బి ఎంత సార్ మనకి 2, ఎన్ ఎంత అండి 14, క్యూ ఎంత 17. మరి దీని యొక్క కేటీ యొక్క వాల్యూ ఎంత 11, 20, 12. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత వచ్చింది సార్ +9, ఎంత వచ్చింది సార్ +6, ఎంత వచ్చిందంటే -5 వచ్చింది. 9, 6, -5 ఇది కూడా ఎటువంటి ప్యాటర్న్ లేదు. నెక్స్ట్ ఈ ఆప్షన్ తీసుకుందాం. ఐఆర్జే తీసుకుందాం. 2 అండి ఐ అంటే ఎంత సార్ 9, ఆర్ అంటే 18, జే అంటే 10, 9, 18, 10. మరి ఐఆర్జే తీసుకున్నాం. మరి దాని యొక్క ఎనాలజీ వర్డ్ ఏంటంటే కే అంటే 11. రేపు మాట్లాడొద్దంటే అర్థం కాదు మీకు. టీ అంటే 20, ఎల్ అంటే 12. అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ +2 ఏంటి +2 అవుతుంది. మరి మేబీ ఈ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా. +2 అయ్యింది. ఎవ్రీ టైం +2 అవుతుంది. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ఈఎన్ కూడా అదే ప్యాటర్న్లో ఉందా. పిసిఎల్ పి అంటే 16, సి అంటే 3, ఎల్ అంటే 12. మరి దీని యొక్క రిలేటెడ్ వర్డ్ ఏంటంటే ఆర్ అంటే 18 ఏంటి ఈ అంటే 5, ఎన్ అంటే 14. సరిపోయింది కదా సార్. +2 ఓకేనా. ఇది ప్యాటర్న్. ఇక్కడ ఏమవుతుంది +2 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూద్దామా. సో ఈ రెండు ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ అయిపోయి ఇక్కడ డైరెక్ట్ సి అనేది రైట్. కానీ ఎగ్జామినేషన్లో మీరు స్పీడ్గా చెయ్యాలి. ఓకేనా గైస్. చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. ఫాస్ట్ నోట్ చేయండి. లేదంటే ఫోటోలు లాగండి. ఫోన్ తెచ్చారు కదా ఫోటోలు లాగండి ఫాస్ట్గా అవ్వకపోతే.
ఓకేనా? నెక్స్ట్ కదా చూడండి, దగ్గులు ఎక్కువైపోతుంది మీకు. చలో, సెలెక్ట్ ద ఆప్షన్ దట్, ఇక్కడ నెంబర్ అనాలజీ ఇవ్వడం జరిగింది మీకు, మరి అంతా చదవటం ఎందుకు, నెంబర్ అనాలజీ 8 67 అయిందంట, 10 103 17 ఏమవుతుంది, క్లియర్గా కనబడుతుంది మీకు. 8 స్క్వేర్ ప్లస్ 3 చేయొచ్చా ఏంటి? 8ని ఎలా రాశాడంటే 8ని కాస్త 8 స్క్వేర్ ప్లస్ 3 గాను, అలాగే 10నేమో 10 స్క్వేర్ ప్లస్ 3 గాను రాస్తే 17 ఎలా రాయాలి సార్ మనం? 17 స్క్వేర్ ప్లస్ 3. 17 స్క్వేర్ అంటే 289 ప్లస్ 3 ఎంతండి? 292. ఎంత సార్ మనకి? 289 ప్లస్ 3 ఏమవుద్ది? అర్థమైంది? ప్యాటర్న్ అర్థమైంది చూడండి. 8ని 67 అంటే 8 స్క్వేర్ ప్లస్ 3 గాను, 10 ఉంటే 10 స్క్వేర్ ప్లస్ 3, 17 ఉంటే 17 స్క్వేర్ ప్లస్ 3. మన ఆన్సర్ ఎంత అవుతుంది? 292. అంటే ఏమర్థమైంది మనకి? స్క్వేర్లు రావాలి. వీ హ్యావ్ టు నో ద స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్ అరౌండ్ 100 వరకు రావాలి. 100 వరకు మీకు స్క్వేర్స్ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి గైస్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అన్ఈక్వల్ ఏంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఒకసారి ఆల్ఫాబెటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్యూ అనేది లెస్ దెన్ ఆర్ లేదా క్యూ అనేది ఈక్వల్స్ టు ఆర్. క్యూ అనేది లెస్ దెన్ ఆర్ కానీ ఈక్వల్స్ టు ఆర్ కానీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎస్ లెస్ దెన్ టీ అన్నాడు. ఎస్ లెస్ దెన్ టీ, ఎస్ అనేది టీ కంటే చిన్నది. పి గ్రేటర్ దాన్ క్యూ, పి అనేది గ్రేటర్ దాన్ క్యూ, పి అనేది గ్రేటర్ దాన్ క్యూ. ఓకేనా? పి అనేది గ్రేటర్ దాన్ క్యూ, పి అనేది గ్రేటర్ దాన్ క్యూ. నెక్స్ట్ ఏమో ఆర్ గ్రేటర్ దాన్ ఎస్, ఆర్ అనేది గ్రేటర్ దాన్ ఎస్. ఆర్ అనేది ఏంటి సార్ మనకి? గ్రేటర్ దాన్ ఎస్. ఓకే, ఇక్కడ ఎస్కి టీకి ఒక రిలేషన్ ఇచ్చాడు. ఎస్కి టీకి మధ్య ఒక సంబంధం ఉంది. ఇది మన యొక్క స్టేట్మెంట్ నేను ఒక ఫార్మేషన్లో తీసుకొచ్చాను. బట్ టీని ఇక్కడ అడ్జస్ట్ చేయలేకపోయాం. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో మనం టీని అడ్జస్ట్ చేయగలిగామా? చేయలేకపోయాం. ఏంటి? పి అనేది క్యూ కంటే ఎక్కువ, పి అనేది క్యూ కంటే ఎక్కువ, ఆర్ అనేది క్యూ కంటే ఎక్కువ. పి అనేది క్యూ కంటే ఎక్కువే, ఆర్ అనేది కూడా క్యూ కంటే ఎక్కువే. కానీ పిఆర్ల మధ్య రిలేషన్ మనకు తెలియదు. పిఆర్లు ఈక్వల్ అవ్వచ్చు లేదా పిఆర్లు అనేవి నాట్ ఈక్వల్ అవ్వచ్చు. క్యూ కంటే పి కూడా పెద్దదే, ఆర్ కూడా పెద్దదే. కానీ ఇక్కడ కన్క్లూజన్ చూస్తే ఎప్పుడైతే మనకి ఇచ్చిన ఎస్కి ఎన్కి ఎటువంటి రిలేషన్ ఉందా? ఏంటి? ఎస్కి ఎన్కి, ఎన్ అనేది ఎస్కి ఎన్కి ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి అసలు ఎస్ ఎన్ అనేది ఈక్వల్. అసలు ఎన్ అనేది మనకి ఎక్కడ కూడా లెటరే ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ అనేది నాట్ ఫాలో. సెకండ్ కన్క్లూజన్ చూసుకుంటే టీ అనేది పీ కంటే పెద్దది, టీ అనేది పీ కంటే పెద్దది అంటున్నాడు. సెకండ్ కన్క్లూజన్ ఏం చెప్పాడు సార్? టీ అనేది పీ కంటే పెద్దది. యాక్చువల్గా ఎస్కి టీకి ఇచ్చాడు తప్ప ఈ టీని ఇక్కడ ఎక్కడైనా అడ్జస్ట్ చేయడానికి అవుతుందంటే ఈ విధంగా రాయొచ్చు. ఏంటి? ఇది ఇలా రాయొచ్చు. ఇది ఇలా రాస్తే టీపీల మధ్య సంబంధం, టీపీల మధ్య సంబంధం మనం చెప్పగలమా? చెప్పలేము సార్. కాబట్టి ఇటువంటి క్లారిటీ లేదు, ఇటువంటి రిలేషన్ లేదు. కాబట్టి మనం ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? నెయిదర్ నార్ని యూజ్ చేస్తాం. రెండు ఫాలో అవ్వవు. డైరెక్ట్ లింకప్ ఎక్కడ కూడా లేదు, డైరెక్ట్ రిలేషన్ లేదు. కాబట్టి మనం నెయిదర్ నార్, ఒకటి ఫాలో అవ్వదు, రెండోది కూడా ఫాలో అవ్వదు. ఓకేనా? రెండు ఫాలో అవ్వవు. నోట్ చేయండి, వీలైతే ఫోటో తీసేయండి. ఫాస్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది నంబర్ సిరీస్ నుంచి ఇచ్చాడు. 4, 4, 12, 16, 36, 36, 108 క్వశ్చన్ మార్క్.
ఇక్కడ మీరు నంబర్ సిరీస్లో ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఏంటి ఆ ప్యాటర్న్స్? స్క్వేర్ ఫామ్ కానీ ఏంటి, స్క్వేర్ ఫామ్స్ కానీ, క్యూబ్ ఫార్మేషన్ కానీ, ఏంటి ఎడిషన్ కానీ, ఏంటి ఎడిషన్ కానీ, లేదంటే మల్టిప్లికేషన్ మెథడ్, ఏంటి మల్టిప్లికేషన్ మెథడ్. మల్టిప్లికేషన్ అన్న డివిజిబుల్ మెథడ్ అన్న ఒకటే. అంటే ఒకవైపు నుంచి చూస్తే మల్టిప్లికేషన్, రివర్స్ ఆర్డర్లో చూస్తే ఏంటి డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇలా ఎడిషన్ కానీ, మల్టిప్లికేషన్, క్యూబ్ కానీ, స్క్వేర్ కానీ ఈ మెథడ్స్ ఉంటాయి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి స్క్వేర్స్ కనబడుతున్నాయి. ఏంటంటే స్క్వేర్స్ కనబడుతుంది. ఏంటి ఆ స్క్వేర్స్? 4 అంటే 2 స్క్వేర్, మళ్ళీ 2 స్క్వేర్, ఇక్కడేమో 12 ఇవ్వడం జరిగింది. 16 అంటే 4 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ 36 అంటే 6 స్క్వేర్, మళ్ళీ 36 అంటే 6 స్క్వేర్, ఇక్కడేమో 108. అన్ని స్క్వేర్లు కాదు. ఇలా ఎప్పుడైతే మీకు ప్యాటర్న్ అర్థం కావట్లేదో, స్క్వేర్లు ఉన్నాయి, కొన్ని నార్మల్ నెంబర్స్ ఉండేటప్పుడు 2 సిరీసెస్ ఏమున్నాయా, దేర్ ఆర్ 2 ప్యాటర్న్స్ ఉన్నాయి చూసుకుందాం. అలా చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూసుకుందాం అంటే ఈ స్క్వేర్ వచ్చింది స్క్వేర్ టర్మ్ కాదు, ఇది స్క్వేర్ టర్మ్, బట్ ఇది స్క్వేర్ టర్మ్ కాదు. కాబట్టి ఇక్కడి నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి ఏంటి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గాయస్ ఇక్కడ ఏంటి, ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి 2 స్క్వేర్, 4 స్క్వేర్, 6 స్క్వేర్, 8 స్క్వేర్ అవ్వచ్చు. మేబీ మనం తీసుకున్నటువంటి ఒక ఇమేజినేషన్. ఏంటి ఇమేజ్ చేసుకున్నాం, మనం ఎజ్యూమ్ చేసుకున్న 2 స్క్వేర్, 4 స్క్వేర్, 6 స్క్వేర్, 8 స్క్వేర్, 64 ఆన్సర్ ఉంది అవ్వచ్చు. కానీ రెండో ప్యాటర్న్ కూడా ఏదో ఒక వ్యాలిడ్ ప్యాటర్న్ అని ఫాలో అవ్వాలి, వ్యాలిడ్ లాజిక్ ఫాలో అవ్వాలి. ఏంటి లాజిక్ అంటే ఇది 2 స్క్వేర్ కాదండి, ఇదేంటిది 4, ఇదేంటి 4 ఇంటూ 3, 4 ఇంటూ 3 12 అవుతుంది. 12 ఇంటూ 3 ఏంటి 12 ఇంటూ 3 ఈక్వల్స్ టు 36 అండి. 12 ఇంటూ 3 36, 36 ఇంటూ 3 ఈక్వల్స్ టు 108. అంటే ఒక ప్యాటర్న్ ఏమవుతుంది ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3, మరొక ప్యాటర్న్ ఏమవుతుందంటే ఓన్లీ స్క్వేర్ నెంబర్స్ అవుతున్నాయి. మరి ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందండి 108 ఇంటూ 3 అంటే 324. ఇలా ఇది అర్థందా? ఒక ప్యాటర్న్ ఏమో ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 అయితే రెండవ ప్యాటర్న్ ఏమో స్క్వేర్, ఈవెన్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ అవుతుంది. 2 స్క్వేర్, 4 స్క్వేర్, 6 స్క్వేర్, 8 స్క్వేర్, 10 స్క్వేర్, సో ఆన్. అంటే మన యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా గైస్? వాటర్ పెట్టలేదా? వాటర్ బాటిల్ చూడండి, వాటర్ ఉందేమో. నిద్రలు వచ్చేస్తాను ఈ కుర్రోళ్ళకి. చందు ఎర్ర చేసుకున్నారా? నైట్ టైం ఫోన్ చూస్తే 12 లేదు 1 గంట లేదు, ఫ్రీ ఫైర్ ఆడినప్పుడు 12 లేదు 1 గంట లేదు. చాలు కూర్చుండండి. ఊరికి ఉంగిపోతారు ఫ్రీ ఫైర్ అని, బెడ్డ మీద ఉన్నా ఉంగిపోతారు, పడిపోతారేటో భయం, ఎక్కడ కానగట్ట కూర్చుంటే పడిపోతారేటో భయం నాకు. దానివల్ల ఏమొస్తుంది? ఏమీ రాదు. తర్వాత ఆడుదు ఆటలను, తర్వాత ఆడుదురు ఆటలల్లా. ఇప్పుడు శుభ్ర ఆటలు అంటే అంత నెగిటివ్ అయ్యారు వాళ్ళకి. చలో నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ రో ఆఫ్ స్టూడెంట్స్ ఫేసింగ్ నార్త్, ఓకేనా, పుజారా ఈజ్ 19th ఫ్రమ్ ద నార్త్ అంటే ఇటువైపు అనుకుంది, ఇలా చూస్తున్నారు. ఓకేనా, పుజారా అనే వ్యక్తి 19th ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా అనుకుందాం. ఇలా ఒక రో ఉందండి, ఇలా ఒక రో ఉంది. ఓకేనా, ఇలా ఒక రో ఉంది, నార్త్ వైపు చూస్తున్నాం ఫేసింగ్. ఓకేనా, ఇలా ఇది స్టార్టింగ్ పాయింట్స్ అనుకుందాం, ఎండ్ పాయింట్స్ అనుకుందాం. పుజారా అనే వ్యక్తి ఇలా ఇక్కడ 19th పొజిషన్లో ఉన్నాడు, లెఫ్ట్ నుంచి 19th పొజిషన్లో ఉన్నాడు లెఫ్ట్. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు సార్? 18 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 18 మెంబర్స్ ఉన్నారు. అలాగే
అండ్ వైల్ అదే టైంలో కోహ్లీ ఈజ్ 30th ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. ఇటు నుంచి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, దానికి పొజిషన్ ఎంత అండి 30th, 30వ పొజిషన్లో ఉన్నాడు. ఎవరు? కే. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 29. ఎంతమంది ఉన్నారండి? 29. అంతే కదా. ఇటు రైట్ నుంచి 30వ పొజిషన్ ఉన్నాడంటే ముందు ఎంతమంది ఉంటారు? 29 మెంబర్స్ ఉన్నారు. అంతే కదా అంటే నేను 10వ వార్డుని అంటే నీ వెనకతలు ఎంతమంది ఉన్నారు? 9 మంది. లేదా నీ ముందు 9 మంది ఉన్నారన్న. అంతేనా? నువ్వు 10వ వార్డు అంటే ఏంటి? లైన్లో నీ ముందు 9 మంది ఉన్నారు. మరి ఇటు నుంచి 30వ వ్యక్తి అంటే ఎంతమంది ఉంటారంటే అక్కడ 29 మెంబర్స్ ఉంటారు. ఓకే. నెక్స్ట్ ఏం చేశాడంటే వెన్ బోత్ ఆఫ్ దమ్ ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్, ఇద్దరు కూడా పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేసుకున్నారట. పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేసుకుంటే, ఇంటర్చేంజ్ అంటే పి ఇక్కడికి వచ్చాడండి, పి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడేమో కే వెళ్ళిపోయాడు, ఇక్కడికి కే వెళ్ళిపోయాడు. అయితే పుజారా బికమ్స్ 36th ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. రైట్ నుంచి పొజిషన్ మళ్ళీ పుజారా యొక్క పొజిషన్ ఏమిచ్చాడు? లెఫ్ట్ నుంచి కేన్లా తీసింది. లెఫ్ట్ నుంచి ఎన్నో పొజిషన్లో ఉన్నాడండి? 36వ పొజిషన్లో ఉన్నాడు. ఏ పొజిషన్లో ఉన్నాడు? లెఫ్ట్ నుంచి 36th పొజిషన్లో ఉన్నాడు. లెఫ్ట్ నుంచి ఏ పొజిషన్లో ఉన్నాడు? 36th. అర్థమవుతుందా? మారాక రైట్ నుంచి ఈయనకు పొజిషన్ ఇవ్వలేదు, ఈ పొజిషన్లో ఉన్నాడు, ఈ పొజిషన్లో ఉన్నాడు. కోహ్లీ ఇంతకుముందు ఏ పొజిషన్లో ఉన్నాడు? అదే పొజిషన్, అదే స్పాట్లో ఉన్నాడు. ఎవరు? పుజారా. లెఫ్ట్ నుంచి ఎన్నో పొజిషను? లెఫ్ట్ నుంచి ఎన్నో పొజిషను? 36. ఇక్కడ 30th పొజిషన్ ఎవరిది? కోహ్లీది. మరి ముందు ఎంతమంది ఉన్నారు? 29 మెంబర్స్. ఈ పొజిషన్కి వచ్చాడు. ఈ పొజిషన్ లెఫ్ట్ నుంచి చూస్తే ఎంత? 36 + 29 టోటల్ స్ట్రెంత్. ఏంటంటే 36 + 29 ఏమవుతుంది? టోటల్ స్ట్రెంత్. ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి కుర్రాడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయింది? ఆయన పొజిషను 36 అయిపోయింది. ఎవరిది? పుజారా. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 35 మెంబర్స్ ప్లస్ 36 మంది ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 29 మెంబర్స్. 36 + 29 ఎంత అవుతుందండి? 65. కానీ మీరు షార్ట్ కట్లు ఏం నేర్చుకో, ఎప్పుడైతే 2 పొజిషన్స్ వచ్చాయో 30ని 36ని యాడ్ చేసి -1 చేస్తారు. అలాగనే చేయొచ్చు, లేదా బేసిక్తో వెళ్ళినా కూడా మంచిదే. రాగా మీకు బేసిక్ కాన్సెప్ట్ వెళ్ళి మంచిగా మార్కులు తెచ్చుకోండి. లేదు సార్ మేము స్పీడ్ అంటే 36ని 30ని 2 పొజిషన్లు ఇచ్చినప్పుడు 30ని 36ని కలిపి -1 చేస్తే మనకి టోటల్ స్ట్రెంత్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? నోట్ చేసుకోండి ఫాస్ట్గా. ఏ బొగ్గు ముందే రాసేస్తున్నావు నువ్వు? వెరీ గుడ్. రాయకపోతే రాస్తాను చెప్పండి, సరిపోదు. మరి అన్ని గ్రాండ్ టెస్ట్లు కూడా ఇలాగే ఉంటుంది. బాగా చదువు, క్లాసులు మరి పెట్టినా, చదువుకోవడం, టెస్ట్ రాసి మంచి స్కోరింగ్ తీసుకురావటం. మన నైట్ అవుట్ చేద్దాం, బాగుంటుంది, పీస్ఫుల్గా బాగుంటుంది. చూద్దాం ఇంకేంటి కంప్లీట్ చేస్తారు. హాఫ్ డేస్ తీసుకుంటారు. అది మీరు ఎలాగా పర్వాలేదు, మీకు ఆ టాలెంట్ ఉంది. ఇక నైట్ అవుట్ చేసి మీరు హాఫ్ డే క్లాస్ వినగలరు. ఐ నో. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాయగలరు. ఐ నో. ఎస్. చూడండి క్వశ్చన్ చూడండి. ఆల్రెడీ ఇది క్వశ్చన్ క్యాలెండర్కి సంబంధించి. ఈ 15th March 2022 వాజ్ ఏ ట్యూస్డే. ఏంటి? If 15th March 2022 was a Tuesday, then what day of the week was 15 March 2020? ఆల్రెడీ క్యాలెండర్లో మనం నేర్చుకుంటే ఏంటంటే ఎప్పుడు కూడా 2022 నుంచి 2020కి వస్తున్నాం. అంటే బ్యాక్ వస్తున్నాం. ఏంటండి? 2 years బ్యాక్ వస్తున్నాం. 2 years బ్యాక్ వస్తున్నాం. క్యాలెండర్లో ఎప్పుడు కూడా క్యాలెండర్లో నార్మల్గా 1 ఇయర్కి ఏంటండి? 365 డేస్. ఏంటి సార్? 365 డేస్. దీని 7తో మనం ఒక్కొక్క వీక్ అంటే 7 డేస్తో క్యాన్సిలైజేషన్ చేస్తున్నాం. అంటే ఎన్ని వీక్స్ అని అర్థం. ఏంటి?
7తో క్యాన్సిల్ చేస్తే 7 5 35, ఒకటి ఉంటుంది 36లో, 15 అవుతుంది, 7 2 14. అంటే రిమైండర్ అనేది ఇక్కడ రిమైండర్ అనేది 1గా ఉంటుంది. రిమైండర్ ఎలా ఉంటుందండి? 1. మరి 2022కి 2022కి 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. 1 ఇయర్కి ఒక్కటి రిమైండర్ వస్తే 2 ఇయర్స్కి 2 రిమైండర్స్ వస్తాయి. అలా కాకుండా లీఫ్ ఇయర్ తీసుకుంటే ఏంటి లీఫ్ ఇయర్ తీసుకుంటే లీఫ్ ఇయర్లో 366 డేస్ కాబట్టి 366 డేస్ని ఒక్కొక్క వీక్తో మనం క్యాన్సిల్ చేస్తే 2 అనేది రిమైండర్గా ఉంటుంది. 2 అనేది రిమైండర్ ఉంటుంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే 2020 అనేది యాక్చువల్లీ లీఫ్ ఇయర్. 2020 అనేది లీఫ్ ఇయర్. మరి లీఫ్ ఇయర్ అవ్వాలి అంటే యాక్చువల్ మనం మార్చికి మధ్యలో మాట్లాడుతున్నాం. ఫిబ్రవరి అనేది మిగిలిపోతుంది, మార్చి కంటే ముందు వచ్చేస్తుంది. ఆ ఫిబ్రవరిని మనం ఇందులో కాలిక్యులేట్ చేయట్లేదు కాబట్టి యాక్చువల్ లీఫ్ ఇయర్ అంటే ఫిబ్రవరి యొక్క ఫెబ్ యొక్క 1 డే అనేది యాడ్ అవుతుంది. బట్ ఫిబ్రవరి ఇక్కడ కౌంట్ చేస్తున్నావా? చేయట్లేదు. 2020 మార్చ్ నుంచి 2021 మార్చ్, 2021 మార్చ్ నుంచి 2022 మార్చ్. ఫెబ్ అని 2020లో ఫిబ్రవరి మనం కౌంట్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ మనం లీఫ్ ఇయర్గా తీసుకోకూడదు. అర్థమవుతుందా? బేసిక్ కాన్సెప్ట్ ఎవరైతే విన్నారో ఆల్రెడీ క్యాలెండర్ మీద సమ్ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఈ కండిషన్ మనం తీసుకోము. 2 ఇయర్స్ కాబట్టి డైరెక్ట్గా మనం ఇచ్చిన డేట్కి -2 చేయాలి. ఇదేంటంటే ట్యూస్డే అన్నాడు కాబట్టి ట్యూస్డే ముందు మండే, ముందు సండే, ముందు సాటర్డే, ఇలా వస్తుంది ప్యాటర్న్. మరి -2 చేస్తే మన యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే సండే అవుతుంది. క్యాలెండర్ కొంచెం రివిజన్ చేయండి. కొత్త వాళ్ళకైతే బహుశా ఇది అర్థం కాదు. ఆల్రెడీ క్యాలెండర్ సమ్స్ విన్నటువంటి స్టూడెంట్స్కి మాత్రమే అర్థం అవుతుంది ప్యాటర్న్ ఏంటనేది, ఏ విధంగా చెప్పామనేది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ డ్రాగన్ ఈజ్ కోల్డ్ యాజ్ CQZEML. CQZEML. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వీల్స్ ఇన్ ద కోడ్ లాంగ్వేజ్? ఇక్కడ డ్రాగన్ D అంటే 4, R అంటే 18, A అంటే 1, G అంటే 7, O అంటే 15, N అంటే 14. డ్రాగన్ దీన్ని ఎలా మార్చాడంట? CQZE. C అంటే 3, Q అంటే 17, Z అంటే 26 ఏంటి, నెక్స్ట్ E అంటే 5, M అంటే 13, L అంటే 12. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటి యొక్క కోడ్స్ మధ్య డిఫరెన్స్ ఏమైనా ఉందా, ఏం రిలేషన్ ఉంది చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ ఇదేమవుతుందంటే -1 అయిందండి. ఇక్కడ కూడా -1 అవుతుంది, ఇక్కడ కూడా -1 అవుతుంది. -1 ఇక్కడేమో -2, 15 కాస్త 13 అంటే -2, 14 కాస్త 12 అంటే -2. -1 ఫస్ట్ 3 లెటర్స్ ఏమో -1 అయితే నెక్స్ట్ గ్రూప్ ఏమో -2గా ఉంది. మరి ఆ విధంగా చూసుకుంటే వీల్స్లో 23, H అంటే 8, E అంటే 5, E అంటే 5, L అంటే 12, S అంటే 19. ఇక్కడ -1 చేస్తే 22, -1 చేస్తే 7, -1 చేస్తే 4 అంటే V, ఇక్కడేమో G, ఇక్కడేమో D. VGD అన్నీ ఉన్నాయి VGD. సో ప్రాపర్గా చూసుకున్నట్లయితే -2 చేస్తే 3, -2 చేస్తే 10, -2 చేస్తే 17 అంటే CJ, ఇక్కడేమో Q అవుతుంది. CJQ ఇవన్నీ కూడా రాంగ్ అండి, ఇవన్నీ కూడా రాంగ్. CJQ మనకి ఆప్షన్ ఏలో ఉంది. VGD CJQ ఏంటి ఇక్కడ ప్యాటర్న్ అండి? -1 అలాగే నెక్స్ట్ టైం -2 అండర్స్టూడ్? వెరీ ఈజీ సమ్స్. ఓకేనా?
నెక్స్ట్ చూడండి సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే దిస్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద 5 3-digit numbers. 5 3-digit numbers. 5 1 2 3 4 5. 5 3 అంకెల సంఖ్యలు. 5 3 అంకెల సంఖ్యల మీద డిపెండ్ అయి ఉంది. మరి ఇక్కడేమో ఎగ్జాంపుల్ ఇచ్చాడు. 697 ఉంటే 6 అనేది ఫస్ట్ డిజిట్, 9 అనేది సెకండ్ డిజిట్, 7 అనేది థర్డ్ డిజిట్. ఆ విధంగా అంటే మన కోడింగ్ అంటే కన్ఫ్యూజ్ అవుతామేమని క్లియర్గా క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. అలా చూసుకుంటే ఇక్కడ క్వశ్చన్ వాట్ విల్ బి ద రిజల్టెంట్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ ఏంటండి 625. హైయెస్ట్ నెంబర్ ఏంటి సార్ ఇక్కడ? హైయెస్ట్ నెంబర్ ఏమో 625. హైయెస్ట్ నెంబర్ 625. ఇందులో సెకండ్ డిజిట్ అంటే 2. ఓకే, ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ ద లోవెస్ట్ నెంబర్. లోవెస్ట్ నెంబర్ అంటే 150. లోవెస్ట్ నెంబర్ అంటే అంతండి 150. ఇందులో కూడా ఏమనంటే సెకండ్ డిజిట్ ఆఫ్ ద లో. సెకండ్ డిజిట్ ఏంటంటే ఇక్కడ 5. ఓకే, ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 3 వస్తుంది. ఎంతండి 3 వస్తుంది డిఫరెన్స్, ఎంత తప్ప. మ్యాథ్స్లో 2 - 5 అంటే -3 కదా. -3 ఆన్సర్ ఇవ్వలేదంటే అర్థం ఉందా? మరి క్వశ్చన్ తప్పు అని అనుకోకూడదు మనం. ఏంటంటే బేసిక్ డిఫరెన్స్ అంత 5కి 2కి మధ్య డిఫరెన్స్ అంతా మనకి 3 అవుతుంది. అర్థమైందా? క్వశ్చన్ జాగ్రత్త, వెరీ వెరీ ఈజీ సమ్. స్కోరింగ్ సబ్జెక్ట్ అండ్ రీజనింగ్. ఓకేనా? నెక్స్ట్ చూద్దామా? ఫాస్ట్ రాయండి గైస్. లాగిన్, ఫోటో లాగిన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 23 సెట్ అనాలజీ అంటామండి. ఇది సెట్ అనాలజీ. 26 38 128 42 19 122. గైస్ ఇక్కడ 26 38 38 వల్ల ఏమైనా 128 వచ్చిందా? లేదా 128 38 వల్ల ఏమైనా 26 వచ్చిందా? లేదా ఏంటి 26ని 128ని ఏమైనా చేస్తే మనకి 38 వచ్చింది. ఈ విధంగా రిలేషన్ అనేది మనం చూడాలి. మరి చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి, 26 + 38 ఏమో 64 వస్తుంది. దీన్ని ఇంటూ 2 చేస్తే మనకి 128 వస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండింటి యొక్క సమ్ము 26 + 38 ఎంతండి 64ని డబల్ చేస్తే 128 వస్తుంది. అవునా కాదా చూద్దాం. 42 + 19 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 61 వస్తుందండి. దీన్ని ఇంటూ 2 చేస్తే 122. అండర్స్టాండ్? 42 + 19 ఎంతండి 61. దాన్ని ఇంటూ 2 చేస్తే ఏమొస్తుందండి 122. ఆ ప్యాటర్న్లో ఏమైనా ఉన్నాయా? ఇది అవుద్దండి. ఇది ఎందుకు తీసేస్తాను ఈ ఆప్షను? ఈ ఆప్షన్ ఎందుకు తీసేస్తాను చెప్పండి. ఇంటూ 2 చేస్తున్నామంటే ఈవెన్ నెంబర్ రావాలి మనకి. ఇక్కడే ఉంది ఆడ్ నెంబర్ ఉంది. 123 ఏంటి ఆడ్ నెంబర్ అవుతుందా? మరి ఇలా కొంచెం మీరు మైండ్ ఉపయోగించాలి. ఇంటూ 2 అన్నామంటే అర్థం ఏంటి? ఆబ్వియస్లీ అది ఈవెన్ నెంబర్ అవ్వాలి. కానీ ఇక్కడే ఉంది ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ అవ్వదు. మరి ఈ రెండు కలిపితేనే 70 అవుతుంది. ఇంకా డబల్ చేయాలి. మనం డబల్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది? 70 అయిపోతుంది. మనకి కలిపాక డబల్ చేయాలి. మరి ఆ విధంగా ఈ రెండు అవ్వు. 71ని 2 చేస్తే జస్ట్ 73. దాన్ని డబల్ చేస్తే 140 వస్తుంది. కానీ ఆన్సర్ 320లో ఉంది. మరి బ్లైండ్ ఉన్నదే ఒక్కొక్క ఆప్షన్ కాబట్టి మీరు ఇంకా మరి కలపడాలు తీసివేతలు ఏమో చూడకూడదు. డైరెక్ట్గా మీరు ఆన్సర్ పెట్టాలి. ఓకేనా? ఏమవుతుందండి 33 + 23 33 + 23 = 56. దీన్ని డబల్ చేస్తే మనకి 112 వస్తుంది. 112 వస్తుంది. ఆన్సర్ ఏంటంటే మనకి ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా గాయస్? ఓకే, నోట్ చేయండి అమ్మా. లాగ్ అయిపోయారా? స్లో అయిపోయారు యూత్. ఏమి చవల పడిపోయారు. వేడి లేదు, పస లేదు. ఏమనంటే యూత్ అంటారు. మాలాంటి అంకుల్స్తో మళ్ళీ మీకు పోటీ. మేము బాగానే ఉంటాం, మీరు చల్లబడిపోతారు. ఏసీ ఆన్లో ఉంది కదా, కరెంట్ పోయిందా? ఓకే,
చలో నెక్స్ట్ చూడండి, డోర్ క్లోజ్ చేయండి దగ్గరికి. అరేంజ్మెంట్ అనే పదంలోని ప్రతి అక్షరాన్ని అక్షర క్రమంలో అమర్స్తే ఎన్ని అక్షరాలు స్థానం మారకుండా ఉంటుంది? ఓకేనా? ఏమైందిరా? ఏరా మీరు ఎలా తయారయ్యారు? ఓకేనా? చూడండి ఒకసారి, అరేంజ్మెంట్ అనే పదాన్ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అరేంజ్మెంట్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఏ, నెక్స్ట్ ఏమొస్తుందండి? మళ్ళీ ఏ. నెక్స్ట్ ఏమొస్తాయి సార్ మనకి? ఈలా ఈ, 2 ఈలు ఉన్నాయి, ఈ. నెక్స్ట్ ఏమో 2 ఏస్ క్లియర్ అయిపోయి, ఏంటి 2 ఏస్ క్లియర్ అయిపోయి. ఓకేనా? 2 ఈలు కూడా క్లియర్ అయిపోయి. నెక్స్ట్ ఏమొస్తుందండి? స్మాలెస్ట్ లెటర్ జీ. నెక్స్ట్ ఏముందండి? జీ కూడా క్లియర్ చేస్తాం. నెక్స్ట్ ఏమో ఎన్, ఎన్నేనా? ఎన్ వస్తుంది, సారీ ఎం వస్తుంది ముందు, ఎం 13 కాబట్టి. నెక్స్ట్ ఏమో ఎన్ వస్తుంది, ఎం క్లియర్, ఎన్ క్లియర్. నెక్స్ట్ ఏమో ఎన్ 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 ఎన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏమో ఆర్ఆర్, ఆర్ఆర్టి, ఆర్ఆర్టి. గైస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఇక్కడ ఏంటంటే ప్రతి అక్షరాన్ని అక్షర క్రమంలో అమర్స్తే ఎన్ని అక్షరాల స్థానం మారకుండా ఉంటుంది? గైస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఇక్కడ ఏ ఏ ఏ, ఓకేనా? టీ టీ, ఈ రెండైతే కన్ఫర్మ్ అయిపోయి, అంటే ఈ 2 ఆప్షన్ లేకపోవచ్చు. ఈ 2 కన్ఫర్మ్. టీ లాస్ట్లో ఉంది, ఏ అనేది ఫస్ట్లో ఉంది. అయితే మరి ఇది కూడా మ్యాక్సిమం లేకపోవచ్చు. మేబీ ఆన్సర్ చెప్తున్నాను, పాసిబిలిటీ. అంటే మీకు టైం లేదు అనుకునేటప్పుడు 2 ఆల్రెడీ వచ్చాయి, సింపుల్ వేలో చూసుకుంటే 2 ఆల్రెడీ వచ్చాయి కాబట్టి ఆన్సర్ మనం ఈ 2 ఎలాగో అది కాన్ఫిడెంట్గా ఎలిమినేట్ చేసాం. బట్ 2 కూడా ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. ఓకేనా? బట్ చూద్దాం ఆన్సర్ ఏమొస్తుందని. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకేమైనా మారే అనుకుంటే ఆర్, ఇక్కడ ఏ ఉంది, ఆర్ ఈ ఉంది, ఏ ఉంది ఇక్కడ. ఓకేనా? ఎన్, ఏ మరేవి లేవండి, ఇంకేమైనా ఉన్నాయా? ఏమి అన్నీ కూడా అయిపోయి మన ఆన్సర్ ఏమొచ్చింది? బి వచ్చింది. అంటే 3 కూడా ఎలిమినేట్ అయిపోయింది. మ్యాక్సిమం ఏంటంటే రిస్క్ తీసుకునేటప్పుడు ఒక్కొక్కసారి జస్ట్ సింపుల్ ఫార్మేట్ ఒక 2 లెటర్స్ ఎప్పుడైతే వచ్చాయో మ్యాక్సిమం ఏంటంటే మేబీ ఒక లెటర్ ఎగ్జిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటిప్పుడు రిస్క్ చేస్తే ఆప్షన్ దీన్ని కూడా ఎలిమినేట్ చేసి 3 పెట్టేస్తాం. ఓకేనా? లేదా అవకాశం ఉందా నీట్గా మనం చూసుకొని చేయాలి. చూసుకున్నట్లయితే మన ఆన్సర్ ఏమైందండి? ఆప్షన్ బి, TW2. ఓకేనా? చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఓకే, నెక్స్ట్ కూడా స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఫ్యూయల్ ప్రైసెస్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ఫ్లేటింగ్ డే బై డే. రోజు రోజుకి ఏంటి పెరిగిపోతున్నాయి. ఫ్యూయల్ ప్రైసెస్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఇంధన ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అండ్ దేర్ ఇస్ నో అప్పర్ లిమిట్ ఇన్ ఇట్స్ ప్రైస్ ఇంక్రీజ్. ఈ పెరుగుదలలో ఎటువంటి లిమిట్ లేకుండా పోయింది, అదుపు లేకుండా పోయిందని దాని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్కి వచ్చేటప్పటికి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ నాట్ కట్ డౌన్ ది రెస్పెక్టివ్ ట్యాక్సెస్ ఆన్ ఫ్యూయల్. కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనంపై తమ పన్నులు తగ్గించడం లేదు. ఒక కండిషన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్, ఇన్ఫ్లేషన్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద రైజింగ్ ఫ్యూయల్ ప్రైసెస్. అంటే అంతర్జాతీయ మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఇంధన ధరలను ప్రభావితం చేస్తుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, రెండు స్టేట్మెంట్స్ చూడగానే మనకి, సో 2 ఇన్ఫ్లుయెన్సెస్ చూడగానే ఇచ్చిన స్టేట్మెంట్ని సపోర్ట్ చేస్తున్నాయి 2 కూడా. కానీ ఇక్కడ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఇంధనంపై తమ పన్ను యాక్చువల్గా సబ్జెక్ట్ పరంగా మాట్లాడుకుంటే ఎప్పుడు కూడా యాక్చువల్ స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్సెస్ అవ్వచ్చు, ఈవెంట్స్ అవ్వచ్చు, ఎఫెక్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వెరీ కన్ఫ్యూజన్. చాలా ఓపెన్గా మాట్లాడుకుంటే టీచర్ కూడా 1కి 10 సార్లు ఆలోచించాలి. టీచర్ మీకు చెప్పే మేము కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తే ఓపెన్ టాక్ అది మీకు కూడా తెలుసు. అందుకే ఇక్కడ చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మనం క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఓకేనా గైస్? మరి ఏంటంటే ఇక్కడ నార్మల్గా సబ్జెక్ట్ పరంగా మాట్లాడుకుంటే ఎప్పుడు కూడా మన యొక్క డిమాండ్ని బట్టి దాని యొక్క ధరలు అనేవి పెరిగే అవకాశం ఉంది.
మరి ఇంటర్నేషనల్ మార్కెట్లో ద్రవ్యోల్బణం వచ్చింది కదా, దీనివల్ల అయితే ఏదైనా ఫ్యూలే కదా ఏ రేట్ అయినా పెరిగే అవకాశం ఉంది. ఎనీ ప్రైస్ అనేది పెరిగే అవకాశం ఉంది. సెకండ్ అయితే 100% కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తుంది స్టేట్మెంట్. ఫస్ట్ వచ్చేటప్పటికి నార్మల్గా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనంపై తమ పన్నులు తగ్గించట్లేదు అంటే యాక్చువల్గా నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ మాట, నార్మల్గా అపోజిషన్ ఎప్పుడు కూడా ఏమంటుందంటే ఈ గవర్నమెంట్ వచ్చాక ట్యాక్స్ పెంచుతాడంట. అంటే ఏదో ఒకటి బుర్ర జల్లాలి, ఏదో ఒకటి కంటెంట్ కావాలి వాళ్ళకి. ఆ టైప్లో మాట్లాడుకుంటే ఇక్కడ ఏంటి రెండు కూడా స్టేట్ సెంట్రల్ రెండు ట్యాక్స్ పెంచేస్తున్నాయి తెగంటాం. కానీ యాక్చువల్గా మాట్లాడంటే ఈ ట్యాక్స్ ఎంత పెంచుతాయండి, రూపాయి 2 రూపాయలు 3 రూపాయలు పెంచితే అది డే బై డే రెగ్యులర్గా ఏం పెంచు. కానీ ఇక్కడ ఈ మార్కెట్ వాల్యూ బట్టి మార్కెట్ అనేది మారినప్పుడు, ఇంటర్నేషనల్ మార్కెట్ మారినప్పుడు వెరీ లెస్ టైంలో కూడా లెస్ డ్యూరేషన్లో కూడా నీకు ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇదిలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డే బై డే లేదా నెలకొకసారి 2 నెలలకు ఒకసారి పెంచే అవకాశం ఉంది. ఇది ఒక స్టేట్మెంట్ నార్మల్ కామెంట్ అయిపోయింది. ఇది ఒక కామెంట్ అండి, కానీ ఇది సబ్జెక్ట్ ఓరియంటెడ్ సెంటెన్స్ కాబట్టి ఓన్లీ ఇన్ఫరెన్స్ టు మాత్రమే ఈజ్ ట్రూ. ఓకేనా, ఓన్లీ ఇన్ఫరెన్స్ టు మాత్రమే ట్రూ. కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, క్వశ్చన్లో ఏమీ లేదు, ఓన్లీ అండర్స్టాండింగ్, మనం అర్థం చేసుకోవాలి ఇచ్చినటువంటి డేటాని. ఓకేనా, ఓన్లీ ఇన్ఫీరియన్స్ టు ఈజ్ ద ట్రూ. నెక్స్ట్కి వెళ్దామండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 of the following 4 letter clusters are like in a certain way. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ ఆప్షన్స్లో ఫాలోయింగ్ 4 letter clustersలో ఆర్ లైక్ ఇన్ ఏ సర్టన్ వే దస్ ఫ్రమ్ ఏ గ్రూప్ విచ్ లెటర్ క్లస్టర్ డస్ నాట్. అంటే ఒక ఆడ్ మ్యాన్ అవుట్ టైప్ క్వశ్చన్. 4 3 ఒకేలాగా ఉంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుందట. అలా చూసుకుంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది 9, ఇది 13, ఇది 11, ఇదేమో 15. అబ్జర్వ్ చేస్తే ఇదేమో +2, ఇది కూడా +2 అయిందండి. ఓకేనా, ఇది చూద్దాం. 19 16 డాష్ 17 9, ఇదేమో -2 అయింది సార్, ఇదేమో -7 అయిపోతుంది. మేబీ ఇది అవ్వచ్చు, బట్ చూద్దాం. ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి డీటెయిల్డ్గా చూద్దాం. ఎల్ అంటే 12, పి అంటే 16, ఎన్ అంటే 14, ఆర్ అంటే 18. అబ్జర్వ్ చేస్తే +2 ఎస్. ఎప్పుడైతే ఇలా 2 స్టేట్మెంట్స్ వచ్చాయో ఆప్షన్ బిని హ్యాపీగా మనం పిక్ చేయొచ్చు. ఎందుకంటే +2 ఇక్కడేం -2 -7 ఇటువంటి ప్యాటర్న్స్ రావండి. మీరు కరెక్ట్గా అర్థం పెట్టారు. సో రీజనింగ్ ప్రిపేర్ అయినట్లయితే -2 -7 అని, -2 -8 అనో లేదని -5 అని ఒక ఆర్డర్ లేదు. అంటే ఏంటి ఇక్కడ ఆర్డర్, -2 కానీ, +2 కానీ, -1 కానీ, లేదా ఆడ్ నెంబర్స్ కానీ, ఈవెన్ నెంబర్స్ కానీ, ప్రైమ్ నెంబర్స్ కానీ, స్క్వేర్ కానీ, ఇలా ఉంటుంది డిఫరెన్స్ ఎప్పుడు కూడా. అది లెటర్స్ అవ్వచ్చు, నెంబర్స్ అవ్వచ్చు. సో మన యొక్క ఆన్సర్ ఏంటంటే బి అనేది ఆడ్ మ్యాన్ అవుట్ టైప్, డిఫరెంట్గా ఉంది. ఈ మిగతావన్నీ కూడా ఒకే యూనిక్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. +2 ఇది కూడా +2 అవుతుంది. అండర్స్టూడ్? చాలు, నెక్స్ట్. ఓకే గైస్, ఇక్కడికి కంప్లీట్గా మనం రీజనింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా?